కేపల్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. ఈరోజు మనతో అనేక విషయాలు మాట్లాడడానికి గెస్ట్గా ఉన్నారు. బాగా మీ అందరికీ సుపరిచితులే. క్రైస్తవుల పక్షమున పోరాటంలో ముందున్నటువంటి వ్యక్తి మరెవరో కాదు, పాస్టర్ అజయ్ బాబు గారు. మనం ఆయన వెల్కమ్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ అజయ్ బాబు గారు. ప్రైజ్ ది లార్డ్ అభి. ఎలా ఉన్నారు? బాగున్నాను అభి. పరిచర్య ఎలా ఉంది? బాగుంది. ఈ మధ్య కొత్తగా చర్చ్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా, దేవుని సేవ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా కనపడుతుంది అవి. ఇది ప్రజల అభిప్రాయం. ఏమంటారు? ఎంత పని చేసినా మనకంటూ ఒక సంఘం ఉండాలి కదా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ సంఘం సంగతి ఏంటి అని అడుగుతారు కదా. ఇప్పటికే అజయ్ బాబుకి అసలు చర్చ్ లేదనే వాళ్ళు ఉన్నారు, అజయ్ బాబుకు పరిచర్య లేదనే వాళ్ళు ఉన్నారు, అజయ్ బాబు అసలు పాస్టరే కాదు అనేవాళ్ళు ఉన్నారు. సరే, ఎవరు అంటున్నారని కాదు, కానీ ప్రశాంతంగా దేవుని సేవ చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి కొంతమందికైనా చెప్పాలి. ఆయన నా దగ్గరికి నడిపించిన వాళ్ళని ఆత్మీయంగా బలపరచాలి. అందులో ఉండే తృప్తి ఇంకెందులో ఉండదు అని అనిపించింది అవి. అందుకే చర్చ్ మినిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అందుకేనా, లేదంటే మతోన్మాదుల నుంచి, కొంతమంది సేవకుల నుంచి మీ మీదకి వస్తున్న దాడుల్ని తట్టుకోలేక ఈ పోరాటాలు మనకొద్దు అని సేవ మీద ఫోకస్ చేసుకుంటున్నారు? అలా ఏం లేదు. గతంలో మీరు చాలా ఫైట్ చేశారు క్రైస్తవుల పక్షమున ఉండి. ఒక ప్రవీణ్ పగడాల గారి విషయంలో కావచ్చు, అంతకుముందు చాలా సందర్భాల్లో కూడా పోరాడారు. అది కొనసాగిస్తున్నారా పోరాటాన్ని? ఆ పోరాటాలు అంటే క్రైస్తవులకు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు వాళ్ళ పక్షంన, క్రైస్తవుల పక్షంన ఉండి పోరాడాలనుకుంటున్నారా? నాకు వద్దు, ఓన్లీ చర్చ్ నడిపించుకుంటాను, సేవ చేసుకుంటాను. అదే నా స్వభావం అవి. నా అనుకున్న వాళ్ళకి కష్టం వస్తే చూసుకుంటూ నేను ఊరుకోలేను. నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఓకే, చర్చ్ మినిస్ట్రీ ఉన్నా, చర్చ్ మినిస్ట్రీ లేకపోయినా మాట్లాడడం అనేది నేను ఆపలేను. ఒకవేళ నాకెందుకులే అని చెప్పి నేను కొంచెం ప్రశాంతంగా ఉందాం అనుకున్నా మనసు ఊరుకోదు. మాట్లాడాల్సింది. అది మాట్లాడిన తర్వాత అప్పుడు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే నా వ్యక్తిత్వం. అది దాన్ని ఆపలేను. ఇక నేను బ్రతుకున్నంతకాలం మాట్లాడుతూనే ఉంటాను. దాని రిజల్ట్ ఏమైనా కానీ ఉంటుంది. ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 వీక్ బ్యాక్ అనుకుంటాను, హనీ జాన్సన్ గారి విషయంలో ఒక ఆడియో లీక్ అయింది. ఆ ఆడియో లీక్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలామంది ఆయన్ని, మతోన్మాదులు కావచ్చు, కొంతమంది సేవకులు కూడా ఈ ఆడియో లీక్లో వాళ్ళ స్పందన తెలియపరుస్తున్నారు. కొంతమంది నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? హనీ జాన్సన్ గారి ఆడియో లీక్ గురించి నాకు ఎట్లాంటి అభిప్రాయం లేదు అసలు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా కష్టంలో ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అన్న ఆలోచన ఆయనకి ఎప్పుడూ ఉండదు. ఎవరి బలహీనతన్నా తెలిస్తే అందరికంటే ముందు లైవ్ పెట్టేది ఆయనే. ఏ పాస్టర్ వీక్నెస్ అయినా దొరికితే అందరికంటే ముందు జనాల మధ్యకి దాన్ని తీసుకురావాలని ప్రయత్నించేది ఆయన. అర్ధగంట, గంట, 2 గంటలు, 3 గంటలు కాదు, 4 గంటలైనా సరే లైవ్ పెట్టుకొని అదే విషయం గురించి జనాల మధ్యన తెలియని వాళ్ళని కూడా పిలిచి, మీరు అందరూ రండి, మీరు వినండి, పలానా అభినయ్ దర్శన్ ఇలాగా, పలానా అజయ్ బాబు ఇలాగా, పలానా వికేఆర్ గారు ఇలాగా, పలానా జాన్ బాబు గారు ఇలాగా అని చెప్పి అందరిని పిలిచి కూర్చోబెట్టి అవసరమైతే వాళ్ళకి టీ కాఫీలు ఇచ్చి మరీ చెప్తాడు. అందరికీ తెలియని వాళ్ళకి కూడా. ఇప్పుడు న్యాయం అనేది అందరికి ఒకలాగే ఉంటుంది. ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు నీతులు మాట్లాడి మనం ఏదో కష్టంలో పడ్డాం కదా అని చెప్పి ఇప్పుడు సానుభూతి మాట్లాడవద్దు కదా. ఆయన జనాలకి ఏం చేశాడో ఆయనకి అదే జరుగుతూ ఉంది ఇవాళ. ఆయన ఏదైతే విత్తాడో ఆ పంట కోస్తున్నాడు ఇవాళ. నాకు సంబంధించినంత వరకు అయితే అంతేనండి. ఓకే, అంతకంటే గొప్పగా మాట్లాడాల్సింది ఏమీ లేదు దాని గురించి. ఆయన ఏం ప్రవచనాలు చెప్పలేదు, ఆయన దేవుని సువార్త సభలో ఏం మాట్లాడలేదు. ఆయన 5 ఏళ్ల క్రితం మాట్లాడా, 10 ఏళ్ల క్రితం మాట్లాడా, నిన్న మాట్లాడా, పర్సనల్గా మాట్లాడా, లేకపోతే రహస్యంగా మాట్లాడా, జనం కోసం మాట్లాడా, అవన్నీ కూడా అనవసరం. ఏదో మాట్లాడాడు, విషయాలు బయటకు వచ్చాయి. మనం ఊరుకున్నాం కదా అని చెప్పి హిందుత్వవాదులు అయితే ఊరుకోరు కదా. సందు దొరికితే అందరు బతుకులు బయట పెడతానని చెప్పేటోడి గురించి ఏదన్నా ఆధారాలు దొరికినప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? పోనీ ఇలాంటి పరిస్థితుల్లో క్రిస్టియన్ లీడర్స్ ఉన్నప్పుడు ఎవరికైనా సపోర్ట్ చేసి అండగా నిలబడ్డా? లేదు కదా. ఎవడి కాళ్ళు పట్టుకుందాం, ఎప్పుడు కిందకి లాగుదాం, ఎవరిని కింద పడేద్దాం, ఎవడి మీద మట్టి పోద్దాం, ఎవరిని నాశనం చేద్దాం చూసిన బ్యాచ్కి నాయకుడే ఇతను కూడా. ఇవాళ ఆయన విషయం బయటకు వచ్చింది, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడొద్దని మనం ఎలా చెప్తాం? ప్రజా జీవితంలో ఉన్నాం మనం.
సార్వత్రిక సంఘానికి నాయకుడిగా ఉన్నాను అని చెప్పినప్పుడు అడుగుతారు, అందరూ అడుగుతారు, సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మనం ఏం బయటపెట్టలేదు కదా అది. క్రైస్తవులకి మేమే నాయకులమని వాళ్ళు చెప్తున్నారు. ఒక హనీ జాన్సన్ గారి నోటి నుంచి చాలాసార్లు వస్తుంది, పీటర్ పుట్ట గారి నోటి నుంచి వస్తుంది, ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారు, వీళ్ళు పదే పదే ఈ మధ్యకాలంలో క్రైస్తవుల నాయకులం మేమే. తర్వాత సోషల్ మీడియా వాళ్ళని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఇంటర్వ్యూలకు పిలిస్తే మమ్మల్ని పిలవండి, అజయ్ బాబుని అభినయ్ దర్శన్ వాళ్ళ లీడర్లు కాదు, మీరు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారని టీవీ మీడియా ఛానల్స్ వాళ్ళనెందుకు మీరు నాయకులుగా గుర్తిస్తున్నారని క్రైస్తవ సమాజాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేమే లీడర్లమని వాళ్ళు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు వాళ్ళ లీడర్లా కాదా? పోనీ అలా వాళ్ళే లీడర్లు అనే విషయానికి వస్తే మీరెవరు? నేను ఒక సగటు క్రైస్తవుడిని, నేను ఎప్పుడూ లీడర్ని కాను, నేను నాయకుడిని కాను. వాళ్ళకి అనిపిస్తూ ఉంది ఈ మధ్య మేమే లీడర్లం అని, అనుకొని ఉండి వాళ్ళే లీడర్లు అని, వాళ్ళే లీడర్లు అని అనుకొని ఉండి. అనాల్సింది ఎవరు? జనాలు చెప్పాలి ఎవరు లీడర్లు అనేది, ప్రజలు చెప్పాలి ఎవరు నాయకులు అనేది, పరిస్థితులు చెప్తాయి ఎవరు నాయకులు అనేది. ఇప్పుడు ఆయన నేను లీడర్ని అన్నాడు కదా అని కాదు కాదు నేను లీడర్ని అని నేను ఏంటి, ఆయనే లీడరు, హనీ జాన్సనే లీడరు, హనీ జాన్సనే లీడరు, అనిల్ కుమార్ లీడరు, పీటర్ పుట్టే లీడరు, వాళ్ళే లీడర్లు. క్రైస్తవ సమాజం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డ మనుషులు, క్రైస్తవ సమాజం కోసం ఏం చేయడానికైనా వెనకాడిన వ్యక్తులు, క్రైస్తవ సమాజం కోసం అన్నీ పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, వ్యాపారాలు పోగొట్టుకున్నారు, కుటుంబాలను పోగొట్టుకున్నారు, నడి రోడ్ల మీద పడ్డారు, పాపం చిత్రహింసలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు. అపోస్తులకు మాదిరికరంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ముగ్గురే ఈ కాలంలో. మరి వాళ్ళే కదా. మీరు చెప్తున్న మాటలు చాలా వ్యంగ్యంగా వెటకారంగా లేదు కదా, మరి వాళ్ళు ఏవి చేయలేదు అన్నట్టే చెప్తున్నారు. నేను ఎందుకంటాను చేయలేదు అని, వాళ్ళు చేసేది జనం చూస్తున్నారు కదా. హనీ జాన్సన్ ఏం చేస్తున్నాడో జనం చూస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారో జనం చూస్తూనే ఉన్నారు కదా. మరి వాళ్ళే లీడర్లు. ఆ రేంజ్లో చేయటం అంటే అందరి వల్ల కాదబ్బా, అది వాళ్ళు మాత్రమే చేయగలరు. అలాగే వాళ్ళే లీడర్లు, వాళ్ళే నాయకులు. అయితే చూడు ఈ మధ్య మరి కొంచెం ఇందులో నాకు చూసినప్పుడు అనిపించిన విషయం ఏంటంటే, బజార్లలో తిరుక్కుంటూ వెళ్తూ ఉంటారు కదా, అడుక్కోవడానికి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు కదా, అమ్మా అయ్యా ఒక ముద్దుంటే ఏంటి తల్లి, మీ కడుపులు చల్లకుండా, మీ బిడ్డలు బాగుండా, అమ్మగారు అయ్యగారు అయ్యా అంటారు చూడు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు, క్రైస్తవ ప్రజలరా మేమే నాయకులు అండి, మమ్మల్ని మాత్రమే నమ్మండి, ఇంకెవరు నాయకులు కాదండి. మరి వీకేఆర్ గారు నాయకుడు కాదా? అసలు క్రిస్టియన్ సొసైటీలో యూట్యూబ్ ఛానల్లో ముందుకొచ్చి క్రైస్తవ సమస్యల మీద కొట్లాడినటువంటి వ్యక్తుల్లో ప్రప్రథమైనటువంటి వ్యక్తుల్లో వీకేఆర్ ఉన్నారు కదా, విజయ్ కుమార్ గారు. ఓకే, మరి ఆయన నాయకుడు కదా? నాయకుడు కాదండి ఆయన. సరే, ఒక ప్రశ్న. వీకేఆర్ గారు నాయకుడు కాదు. వీకేఆర్ గారు లాగా చాలామంది పనిచేసిన వాళ్ళు పెద్ద పెద్దలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరూ కాదు, వీళ్ళ ముగ్గురే నాయకులు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు పదే పదే నేను మగాడిని నేనే మగాడిని అని చెప్పాల్సిన అవసరంలా. నీ మగతనం ఏంటో అందరికీ తెలుసు. ఇక్కడ జనాల ముందు వచ్చి వాళ్ళు మగాళ్ళు కాదు నేను మగాడిని, వాళ్ళు మగాళ్ళు కాదు నేను మగాడిని అని చెప్పాల్సిన అవసరమే ఉంది. నువ్వు మగాడు అయితే నువ్వు మాట్లాడే తీరు, నువ్వు నడిచే తీరు, నువ్వు ప్రవర్తించే తీరు అన్నీ కూడా అర్థమవుతాయి జనానికి. నేను లీడర్ని ఎవడైనా చెప్పుకుంటాడా? నేను లీడర్ని అని ఎవడైనా చెప్పుకుంటాడు? బుద్ధున్నాడు ఎవడైనా? ఆ ఘనత కూడా వీళ్ళకే దక్కుతుంది. వీకేఆర్ గతంలో మీ మీద చాలా నెగిటివ్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు మీరు అన్నారు వీకేఆర్ లీడర్ కాదా, వీకేఆర్ లీడరే కదా అని అంటున్నారు. అంటే మీకు ఆయన మీద ఎలాంటి గ్రడ్జ్ కానీ? విజయ్ కుమార్ గారు నా మీద అలా మాట్లాడినప్పుడు మనసుకు కొంత బాధ అనిపించింది. ఆ టైంలో పరువు నష్టం దావా వేశాను నేను వారి మీద. మళ్ళా తర్వాత నాకే కష్టం అనిపించింది. ఒక క్రైస్తవ సేవకుడిగా పరువు నష్టం దావా వేయడం ఏంటని చెప్పి కోర్టులో నుంచి అది విత్డ్రా చేసేసుకున్నాను కేసు. నా వలన వీకేఆర్ గారికి ఏ చిన్న ఇబ్బంది కలుగున్నా దాన్ని నేను సరి చేసుకుంటాను. వీకేఆర్ గారు మాట్లాడారు అని అంటే ఆయన మాట్లాడారు, అది ఆయన మనస్తత్వానికి సంబంధించిన విషయం. నేనైతే ఏమీ అనలేను ఆయన్ని. నాకంటే ఆయన పరిశుద్ధుడు, నాకంటే నీతిమంతుడు, నాకంటే యథార్థవంతుడు. నిజాయితీగా చెప్తున్నా, క్రైస్తవ సమాజంలో అందరికంటే ముందుండి కొట్లాడినటువంటి వ్యక్తి వీకేఆర్ గారు. ఒకవేళ పెద్దగా ఆయన ఏదైనా ఒక మాట అన్నా నేను పడతాను.
ఖచ్చితంగా పెడతాను. వేకేఆర్ గారు అజయ్ బాబు నువ్వు తప్పు చేసావన్నాడు అనుకో, నన్ను నేను సరి చూసుకుంటాను. నిజమేనా నేను తప్పు చేశాను కదా, పెద్దోడు కాబట్టి ఒక మాట అన్నాడు, సారీ అన్న క్షమించండి అన్న అని అడుగుతాను. దేవుని దగ్గర కూర్చుంటాను, క్షమాపణ అడుగుతాను, నా లైఫ్ నేను సరి చేసుకుంటాను. అంతేగాని వేకేఆర్ గారు నా మీద రాయేసిందని ఆయన మీద బండాను నేను. ఎందుకంటే ఆయనకి చెప్పే హక్కు ఉంది, పెద్దరికం కూడా ఉంది ఆయనకి. వయసులో పెద్దోడే, అనుభవంలో పెద్దోడే, పరిచర్యలో పెద్దోడే, అన్ని రకాల యోగ్యత కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఇక బలహీనతలు అంటారా అందరికీ ఉంటాయి. ఒకళ్ళు నన్ను అన్నారు కదా అని చెప్పి నేను వాళ్ళు నన్ను. హనీ జాన్సన్, పీటర్ పుట్ట, ఏకేడబ్ల్యూఎస్ అనిల్ కుమార్ గారు వీళ్ళు రీసెంట్ కాలంలో ఒక కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ లైవ్లు పెట్టి మరి నీ ఫోటో నా ఫోటో పెట్టి కంటిన్యూస్గా 3-4 days లైవ్లు చేసి 2.5 గంట 3 గంటలు లైవ్ చేసి టోటల్ ఆ కాంటెక్స్ట్ ఏంటంటే ఫోన్పే గూగుల్ పేలు పెట్టిన ఆన్లైన్ బెగ్గర్స్ అని చెప్పి అదే విషయం మీద మాట్లాడారు. నేను అడుగుతున్నాను, ఫోన్పే గూగుల్ పేలు ఎందుకు పెడుతున్నారు? అది పెట్టకుంటే మీకు నడవదా? ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఇంతమంది మిమ్మల్ని కామెంట్ చేస్తుంటే. సరే, ఫోన్పే గూగుల్ పే అంటున్నారు కదా, హనీ జాన్సన్ గారు కావచ్చు, లేకపోతే పీటర్ పుట్ట కావచ్చు, ఏకేడబ్ల్యూఎస్ అనిల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వ్యక్తులు ఎవరనేది పక్కన పెట్టండి. వీళ్ళందరూ పొద్దున్నే లేచి భుజం మీద పార ఒకటి పెట్టుకొని, గడ్డపొలు కూడా చేతితో పట్టుకొని గుట్టలు కొట్టడానికి వెళ్తున్నారా? మట్టి కొండలు కొడుతున్నారా? వెళ్ళి రోడ్లు పోస్తున్నారా? లేకపోతే పారిశుద్ధ్య పనులు చేస్తున్నారా? లేకపోతే వీళ్ళు ఏమైనా ఐఏఎస్లా, ఐపీఎస్లా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారా? ఎటు నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బు? ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? వీళ్ళకి ఎక్కడిది డబ్బు? ఇప్పుడు జరుగుతున్న గొడవలన్నిటి వెనక డబ్బు గురించే కదా ఈ గొడవ అంతా కూడా. నా డబ్బు నువ్వు తింటున్నావు, నీ డబ్బు నేను తింటున్నానే కదా గొడవ. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? అంటే ఒకవేళ బ్యాంక్ అకౌంట్లు ఇస్తున్నారేమో, మనకు తెలియదు ఆ విషయం. ఫోన్పే గూగుల్ పే కాకుండా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లు ఇస్తున్నారేమో. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏం పని చేసి సంపాదిస్తున్నారు వీళ్ళు? పోనీ ఒక 500 మంది 1000 మంది సంఘాలు ఉన్నాయా వీళ్ళకి? వీళ్ళు కష్టపడి కట్టిన సంఘాలు ఏమైనా ఉన్నాయా? చర్చ్ మినిస్ట్రీ ఉందా? ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి డబ్బు? పోషణ ఎలా జరుగుతుంది? వీళ్ళ కార్ల సంగతి ఏంటి? వీళ్ళు కట్టుకున్న బిల్డింగ్ల సంగతి ఏంటి? వీళ్ళ మెయింటెనెన్స్ ఏంటి? మరి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుంది ఫోన్పే గూగుల్ పే పెట్టకుండా? క్రైస్తవులు ఇస్తేనే కదా ఎవరికైనా. అంటే మేము చేసేది మాత్రమే సంసారం, మీరు చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా? అట్లే ఉంటుంది వీళ్ళతో. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వీళ్ళ గురించి. సో మీరైతే ఫోన్పే గూగుల్ పే ఈ క్యూఆర్ కోడ్లు ఇవి తీసేయనంటారు. ఎవరు? మీరు. ఫోన్పే గూగుల్ పే పెడతామా లేదా అన్నది కాదు అవి. నేను ఏదో ఒక విషయం మాట్లాడాను, చూసే వాళ్ళకి అజయ్ అన్నకు ఒక 100 రూపాయలు కానుక పంపిద్దాం అనిపించింది. నా నంబర్ ఇవ్వాలి కదా. అట్లా కాకుండా నేను వచ్చి ఒక్కొక్కడి మెడ మీద కత్తి పెట్టి నేను మాట్లాడుతున్నా, నాకు 500 ఇవ్వు, నాకు 1000 ఇవ్వు, నాకు 2000 ఇవ్వు, నాకు 10,000 ఇవ్వు అని అంటే అది తప్పు అవుతుంది కదా. బెదిరించి వసూలు చేయడం తప్పు. అవును. ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లు ఫోన్పే గూగుల్ పేలు క్యూఆర్ కోడ్లు పెట్టట్లేదా? పెడుతున్నారు. అంతవరకు ఎందుకు? ఇప్పుడు హిందూ జనశక్తి లలిత్ కుమార్ ఉన్నాడు, కరుణాకర్ సుగ్గున ఉన్నాడు, రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, అమర ప్రసాద్ ఉన్నాడు. వీళ్ళందరూ హైదరాబాద్ అడ్డా మీద నిలబడి కూలి పని చేసుకుని బతుకుతున్నారా? ఏ వీడియో పెట్టినా అందులో అకౌంట్ నెంబర్లు పెట్టేస్తారుగా క్యూఆర్ కోడ్తో సహా. అవును, డైరెక్ట్గా అడుగుతారు కదా. హిందువులు వాళ్ళ గురించి అలాగే మాట్లాడుతున్నారా? మా జాతి కోసం పనిచేస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తున్నాం, మీకేంటి అంటారు. మరి ఈ ఏడుపు ఏంటి? కుళ్ళుబోత్తనం ఏంటి? మన వాళ్ళకి ఏంటి బాధ? సమస్య ఏంటంటే నువ్వు ఫోన్పే గూగుల్ పే పెట్టడం కాదు, నాకు పంపే డబ్బులు నీకు ఎక్కడ పంపుతున్నారు అన్నది ఏడుపు. అంతే. నాకు పంపాల్సిన డబ్బులు నీకు పంపితే ఎట్లా? ఓర్చుకోలేని తను. అంతే. రీసెంట్గా మీరు చాలా పెద్ద వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే సువార్తకి వెళ్ళారు, సువార్థికులు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను దాడి చేసి రాళ్ళతో కారు పగలు కొట్టేసి, కారు అద్దాలు పగలు కొట్టి అతని తల బద్దలు కొట్టేసి రక్తం బ్లీడ్ అయింది, అంతా జరిగింది కదా. దాని మీద మీరు రియాక్ట్ అవుతూ, రెస్పాండ్ అవుతూ పెద్ద పాస్టర్లు, కార్పొరేట్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోరు మెదపట్లేదు, వాళ్ళకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, మతోన్మాదులకి కార్పొరేట్ పాస్టర్లకి అన్నారు. అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా అలా మాట్లాడటం? అలా మాట్లాడారు. నెలకి ప్రతి నెల చెవులు రిక్కించుకొని వినండి. మా చర్చ్ జోలికి రావద్దు, మా మినిస్ట్రీ జోలికి రావద్దు, మా స్థలాల జోలికి రావద్దు అని ఆర్ఎస్ఎస్ బ్యాచ్కి ₹1,00,00,000 ఇచ్చే పాస్టర్ ఒక అతను ఉన్నాడు హైదరాబాద్లో. పేరు చెప్పను నేను. ఆర్ఎస్ఎస్ బ్యాచ్కి ఇది మొత్తం అన్ని ప్రజలకు నిరభ్యంతరంగా చూడవచ్చు. నేను అబద్ధం మాట్లాడలేదు కదా. మా సంఘాల జోలికి రావద్దు, మా మినిస్ట్రీ జోలికి రావద్దు, మా చర్చిల జోలికి రావద్దు, మా స్థలాల జోలికి రావద్దు, మమ్మల్ని పట్టించుకోవద్దు. నెలకి ₹1,00,00,000 చొప్పున ఇచ్చేవాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. మా పాస్టర్ ఉన్నాడు.
ఉన్నాడు. మతోన్మాదులకు పాస్టర్ ఉన్నాడు. ఎవరా పాస్టర్? చెప్పను నేను, జనాలకి తెలుసు. మీకు ఎలా తెలిసి ఇస్తున్నాడని? తెలియకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు తెలియకపోవచ్చు, క్లోజ్ సర్కిల్ ఉంటుంది కదా, జరిగిన విషయాలను దగ్గర నుండి చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు షేర్ చేసుకుంటారు కదా ఎలా జరిగింది అని. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను మీకు, క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. చర్చలు పడగొడుతున్నారు, బైబిల్ గ్రంథాలు తగలబెడుతున్నారు, పాస్టర్స్ని చంపేస్తున్నారు, సువార్థికులను కొడుతున్నారు, వెహికల్స్ని తగలబెడుతున్నారు. ఇంత జరిగితే తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుంది ఇదంతా కూడా. ఒక్క కార్పొరేట్ పాస్టర్ అయినా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం పక్కన పెట్టండి, వాళ్ళ చర్చిలో వాళ్ళ సంఘం ముందు కనీసం ఇంత సానుభూతన్నా చూపిస్తున్నారా? ఎందుకు మాట్లాడరు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చూడండి బ్రదర్. క్రైస్తవ సంఘంలో రెండు గుంపులు ఉన్నాయి. ఆదిమ కాలం నుంచి ఆ రెండు గుంపులు కలిసే కొనసాగుతూ ఉన్నాయి. మొదటి గుంపు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రాణం వాళ్ళకి. యేసుక్రీస్తు ప్రభు వాక్యం అంటే దానికోసం చావడానికైనా అన్నీ పోగొట్టుకోవడానికైనా సిద్ధపడతారు. వాళ్ళకు వాక్యం తెలుసు, వాక్యానుసారంగా బ్రతకడం కోసం ఉద్యోగాలు వదిలిపెడతారు, వ్యాపారాలను పోగొట్టుకుంటారు, ఆస్తులు పోగొట్టుకుంటారు, కొరడ దెబ్బలు తింటారు, జైళ్ళకు వెళతారు, నిందలు పడతారు, అవమానించబడతారు, నడి రోడ్ల మీద బికారులు తిరిగినట్లుగా తిరగడానికైనా ఇష్టపడతారు. కానీ వాక్యం ఏం చెబుతుందో వాక్యం ప్రకారంగా మాత్రమే బ్రతుకుతారు వాళ్ళు. వాక్యానికి విరుద్ధంగా బ్రతకలేరు, వాక్యానికి విరుద్ధంగా ఆలోచించలేరు, వాక్యానికి విరుద్ధంగా ఒక్క పని చేయలేరు వాళ్ళు. ఎప్పటికీ కూడా ఆ గుంపు ఉంది. ఆ గుంపుకు తెలిసింది ఒకటే, యేసుక్రీస్తు ప్రభు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అపోస్తుడైన పౌలు అన్నాడు. కాబట్టి సువార్త అందని ప్రతి ఊరికి వెళ్తారు వీళ్ళు, ప్రతి వీధికి వెళ్తారు వీళ్ళు, బస్టాండ్లో నిలబడతారు, రైల్వే స్టేషన్లో నిలబడతారు, రోడ్ల మీద నిలబడతారు, ఇళ్ల దగ్గరికి వెళ్తారు. ఏం చేసైనా సరే, ఎన్ని అవమానాలు అనుభవించినా సరే సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. అందులో భాగంగా వీళ్ళు తన్నులు తింటూ ఉంటారు. నిన్న చూశారు కదా, రోడ్డు మీద వాడు బండరాయి తీసుకొని నెత్తి మీద పెట్టి కొడితే తల పగిలిపోయింది అతనికి. కారుని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. ఒక్కడు 10 మంది ఉండి కూడా ఏం చేయలేకపోయారు మనవాళ్ళు. వాక్యం ప్రకారంగా బ్రతకడం తెలిసిన గుంపు ఒకటి ఉంది ప్రపంచం మొత్తం. ఓకే, వాళ్ళకు యేసుక్రీస్తు ప్రభు అంటే పిచ్చి, బైబిల్ అంటే పిచ్చి, వాక్యం అంటే పిచ్చి. పరలోక రాజ్యంలో చేరడం కొరకు వాళ్ళు సమస్తాన్ని త్యాగం చేస్తారు, అపోస్తుల మాదిరిగా బతుకుతారు. అందులో ఇప్పుడు పాస్టర్స్ ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, గాస్పల్ సింగర్స్ ఉన్నారు. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. వాళ్ళ జీవితాన్ని దగ్గర నుంచి చూస్తే వాళ్ళు 3.5 సంవత్సరాల కాలం యేసుక్రీస్తు ప్రభులాగా సేవ చేసినట్లుగా వాళ్ళ జీవితాలు కనబడుతూ ఉంటాయి. 3.5 ఏళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఎలా పరిచర్య చేశాడో అలాంటి పరిచర్యని వీళ్ళు చేస్తూ ఉంటారు. అపోస్తులు ఎలాంటి పరిచర్య చేశారో అలాంటి పరిచర్య వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసింది ఒకటే, వాళ్ళ ఆత్మలు సంపాదిస్తారు, ఆస్తులు సంపాదించరు. ఆత్మల భారం ఉంటుంది వాళ్ళకి, ఆస్తుల భారం ఉండదు. వాళ్ళ జీవితాలు అలాగుంటాయి. పిల్లల్ని మంచి స్కూళ్ళలో చదివించలేరు, మంచి కాలేజీల్లో చదివించలేరు, ఏ గవర్నమెంట్ స్కూళ్ళలోనూ పడేస్తారు. ఒక పూట తింటారు, ఒక పూట పస్తుంటారు, కాళ్ళకి సరైనటువంటి చెప్పులు ఉండవు, ఒంటి మీద సరైనటువంటి బట్టలు ఉండవు, మీ ఇంట్లో సరైనటువంటి సరుకులు ఉండవు, తిరగడానికి సరైన వెహికల్ ఉండదు. ఆ పాడైపోయినటువంటి ఆ బండ్లు పట్టుకొని ఆ పంచర్లు వేసుకొని పిచ్చోళ్ళు తిరిగినట్లుగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి తెలిసింది ఒకటే, యేసుక్రీస్తు ప్రభు సేవ. బతుకున్నంతకాలం ఈ జీవితాన్ని ఆయనకి ఇచ్చాం, ఆయన కోసం బతకాలి అని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు జీవితం అంతా అయిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే నిందలు, అవమానాలు, శ్రమలు, నమ్మక ద్రోహాలు, మోసాలు, దెబ్బలు, ఆకలి, పస్తులు, ఇవి తప్ప ఏముండవు వాళ్ళ లైఫ్లో. ఇలాంటి ఒక గుంపు ఉంది క్రైస్తవ్యంలో. నేను మళ్ళీ చెప్తున్నా, వాక్యానుసారంగా బ్రతకడం కోసం ప్రాణాత్మ దేహాలను బలిపీఠం మీద పెడతారు వీళ్ళు. ఇదొక గుంపు యావత్ క్రైస్తవ సమాజంలో ఉంది. వాళ్ళు అనేక సంఘాల్లో, రకరకాల సంఘాల్లో ఉన్నారు, మినిస్ట్రీల్లో ఉన్నారు, డెనామినేషన్లో ఉన్నారు. కానీ ఎత్తబడేటప్పుడు వీళ్ళందరూ ఎత్తబడతారు. ఈ గుంపు మొత్తం ఎత్తబడుతుంది. వీళ్ళ మెంటాలిటీ ఒకటే ఉంటుంది, వీళ్ళ వ్యక్తిత్వం ఒకటే ఉంటుంది, వీళ్ళ విశ్వాసం ఒకటే ఉంటుంది, వీళ్ళ ఆత్మీయత ఒకటే ఉంటుంది. ప్రార్థన విషయంలో కావచ్చు, వాక్యపరిచర్య విషయంలో కావచ్చు, దానగుణం విషయంలో కావచ్చు, మంచి అన్ని విషయాల్లో కూడా వీళ్ళంతా ఒక కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు. ఇక రెండవ కోవ ఒకటి ఉంటుంది క్రైస్తవ సంఘంలో. వాళ్ళకి వాక్యాన్ని బోధించడం మాత్రమే తెలుస్తుంది, వాక్యం ప్రకారంగా బ్రతకరు వాళ్ళు. జనాలకి ఎలా వాక్యం చెప్పాలి, ఎలా వాక్యం చెప్తే జనాలు మన దగ్గరకు వస్తారు, ఎలా వాక్యం చెప్తే జనాలు డబ్బులు ఇస్తారు, ఎలా వాక్యం చెప్తే మనం ఎలా మన పేరు సంపాదించుకోవచ్చు, ఎలా వాక్యం చెప్తే మనం ఉన్నత స్థితిలోనికి రావచ్చు, చెప్పడం మాత్రమే తెలుసు వీళ్ళకి. బతకరు వీళ్ళు.
వాక్యానుసారమైనటువంటి జీవితం వీళ్ళకు ఉండదు, కానీ అద్భుతంగా వాక్యాన్ని బోధిస్తారు వీళ్ళు. వాక్యాన్ని అందరికంటే బాగా చెప్తారు. వాక్యాన్ని బోధించడం వీళ్ళకి తెలుసు. వీళ్ళు ఏం చేస్తారంటే మందని గుంపు చేర్చుకుంటారు, ఒక చోటకి జనాన్ని చేర్చుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువు మనసులో ఏమనుకుంటున్నాడు, ఆయన వాక్యం ఏం చెబుతుంది, వాక్యానుసారంగా సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరిని పరలోకం వైపు చూడండి, దేవుని వైపు చూడండి, పరలోక రాజ్యం వైపు చూడండి, మీరంతా కూడా పరలోకానికి సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి పెట్టండి అని చెప్పరు వీళ్ళు. వీళ్ళు ఏం చెప్తారు అంటే ఆశీర్వాదాల గురించి బోధిస్తూ ఉంటారు. 24 గంటలు కూడా ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు వీళ్ళు. ఆ విపరీతమైన ఆస్తుల సంపాదన, నా దగ్గరికి రాని రోగం పోతుంది, నా దగ్గరికి రానికి ఉద్యోగం వస్తుంది, నా దగ్గరికి రానికి వ్యాపారంలో డెవలప్మెంట్ వస్తుంది, నా దగ్గరికి రానికి గర్భఫలం కలుగుతుంది, నా దగ్గరికి రా, నువ్వు బాగా దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు నీ లైఫ్ మారిపోతుంది, నీ స్టైల్ మారిపోతుంది. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన విశ్వాసాలందరూ చూపు కూడా ఎలా తిప్పుతారంటే భూమి వైపు తిప్పుతారు వీళ్ళు. పరలోకం వైపు చూడకండి, భూమి వైపు చూడండి, భూమి మీద బతికే కాలం వైపు చూడండి, ఇక్కడ బాగా బతకండి, ఇక్కడ సుఖంగా బతకండి, ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ బతకండి, ఇక్కడ ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా బతకండి, ఇక్కడ బాగా బతకండి అని చెప్తారు వీళ్ళు. జనాలకి ఏం కావాలి? దురద చెవులు కలిగిన జనం కదా. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, దురద చెవులు కలిగిన జనం కలిగినటువంటి ఒక కాలం రాబోతుందని. అదే కాలంలో ఉన్నాం. ఇప్పుడు నా ముందు కూర్చున్నావు, అదిగో నువ్వు ఎలా చెప్తారంటే వీళ్ళు, ఏడుస్తున్నావా సహోదరుడా, ఏడుస్తున్నావు కదా, నువ్వు కృంగిపోయి ఉన్నావు కదా, నువ్వు దిగుల్లో ఉన్నావు కదా, నువ్వు శ్రమలో ఉన్నావు కదా, నువ్వు బాధలో ఉన్నావు కదా, అయ్యో నీ ఇంట్లో బాగాలేదు కదా, నువ్వు విలవిల్లాడిపోతున్నావు కదా, ఎంతోమందికి సాయం చేసి నువ్వు మోసపోయావు కదా, నువ్వు కృంగిపోయి ఉన్నావు కదా. ఈరోజు నా ప్రభువు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు, నిన్నే పిలుస్తున్నాడు, నిన్నే రమ్మంటున్నాడు, నాతో చెప్పాడైనా నీ బ్రతుకు మార్చబోతున్నాడు. ఆకాశపు వాకిళ్ళు తెరవబడబోతున్నాయి, నీకోసం బండలో నుంచి కూడా నీరు ప్రవహించబోతుంది, నీకోసం మన్నా కురవబోతోంది. నా ప్రభు చెప్తున్నాడు, నీ బతుకు మారిపోతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు వ్యాపారం వస్తుంది. ఎలా చెప్తారు వీళ్ళు. ఇక వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది? నీ జీవితం సరిచేసుకో, నీ బ్రతుకు సరిచేసుకో. జీవితం అంటే ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. నీలాగా నీ శత్రువుని కూడా ప్రేమించాలి, క్షమించాలి, క్రీస్తు పోలినట్లుగా నువ్వు బ్రతకాలి, ఆయన అనుభవించినట్లుగా నువ్వు భూమి మీద అనేక శ్రమలు ఇలా చెప్పరు. ఈ బోధ వేరే ఉంటుంది. జనం మొత్తం కూడా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మా ఇంటికి వస్తే నాకేమిస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం తెస్తావన్న మనుషులు కదా బతికేది. అక్కడికి వెళ్తే అన్ని ఆశీర్వాదాలే అనుకున్న జనం అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వచ్చిన ఒక్కొక్కడిని జలగ పీల్చినట్లుగా పీల్చడం మొదలుపెట్టారు వీళ్ళే కార్పొరేట్ పాస్టర్స్. అందుకే వీళ్ళ దగ్గర జనం ఎక్కువ ఉంటారు. సిండికేట్ అంటున్నాయి, వాళ్ళ చాలా పెద్ద వ్యాఖ్య చేస్తున్నాను నేను. మీరు బార్ షాపుల సిండికేట్ గురించే వినుంటారు, గోల్డ్ షాపుల సిండికేట్ గురించే వినుంటారు, ప్రొడ్యూసర్స్కి సంబంధించిన సిండికేట్ గురించి, కాంట్రాక్టర్ల సిండికేట్ గురించి వినుంటారు. కార్పొరేట్ పాస్టర్స్ సిండికేట్ ఉంది ఆంధ్ర తెలంగాణ. కాంట్రవర్సీ అవుతుంది, నో ఇష్యూ అండి, నేను సిద్ధంగా ఉన్నాను. కార్పొరేట్ పాస్టర్స్ సిండికేట్ ఉంది. సింపుల్గా చెప్తాను, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మీకు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. రాష్ట్రంలో ఉండే క్రైస్తవులు, దేశంలో ఉండే క్రైస్తవులు, ప్రపంచంలో ఉండే క్రైస్తవులు అందరూ కూడా గుండెలు బాదుకున్నారు. ఒకళ్ళు ఏడ్చారు, ఒకళ్ళు ఏడవలేదని లేదండి. ఆయన కుటుంబం కంటే ఎక్కువ బాధపడ్డారు అందరూ కూడా. ఆయన చనిపోయినటువంటి స్థితి, ఆ రోడ్డు పక్కన పడిపోయి ఉండటం, ఒంటి మీద బండు ఉండటం, మందు ఆయన మందు దాగిండని ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి మాట్లాడడం, పోలీసులు మందు దాగి వచ్చాడు అందుకే యాక్సిడెంట్ అయిందని చెప్పడం, అని క్యారెక్టర్ అసోసినేట్ చేయడం, అన్నీ చూసిన తర్వాత అరే ఒక మనిషిని ఇంత దారుణంగా చంపి అతని మీద ఇంత దారుణమైన ముద్ర వేశారని అందరూ మాట్లాడుతుంటే ఏ పాస్టర్ అన్నా మాట్లాడా? సోకాల్డ్ కార్పొరేట్ పాస్టర్స్ ఎవ్వరు కూడా మాట్లాడలే, ఎవ్వరు ముందుకు రాలే. చర్చిలు పగలగొట్టినప్పుడు ఏ పాస్టర్ మాట్లాడు, బైబిల్ తగలబెట్టినేయండి ఏ పాస్టర్ మాట్లాడు. పాస్టర్స్ని ఛత్తీస్గఢ్లో తిమోతి అనే పాస్టర్ని కాల్చి చంపారు తుపాకీతో, ఏ పాస్టర్ మాట్లాడలే. రాజస్థాన్లో సుమతి ప్రకాష్ అనే పాస్టర్ గారి భార్యని కాళ్ళు చేతులు విరగొట్టారు, ఎవరు మాట్లాడలే. ఒక్కచోటనే ఉంది, తెలంగాణలో పాశ్రమ సేవాన్ని సమాధిలోంచి తీసి ఊరవతలకు పంపించారు హిందుత్వవాదులు, ఏ పాస్టర్ మాట్లాడాలి అందరికీ తెలుసు, అన్నీ తెలుసు. కానీ రాజ్బోడా అనే ఒక వ్యక్తి ఉంటాడు అమెరికాలో, రాజ్బోడా. ఆయన రాజమండ్రిలో పాస్టర్గా పనిచేసే జాన్ వెస్లీ గారి భార్య బ్లెస్సీ వెస్లీ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మరి అవి నిజాలా అబద్ధాలా అనేవి దేవునికి తెలియాలి, ఆ వ్యాఖ్య చేసిన అతనికి తెలియాలి, ఎవరి మీద అయితే వ్యాఖ్యలు చేశాడో వాళ్ళకి తెలియాలి. వెంటనే జాన్ వెస్లీ గారు ఆయన శ్రీమతిని వెంట పెట్టుకొని రిప్లై ఇచ్చాడు, రాజ్బోడీ అనుకుంటా. ఆయన మాట్లాడిన మరుక్షణమే స్టీఫెన్ పాల్ గారు రంగంలోకి దిగారు.
స్టీఫెన్ పాల్ గారు మాట్లాడడమే లేటు. మిగతా వాళ్ళందరూ కూడా కార్పొరేట్ సెక్షన్ ఏదైతే ఉందో పాస్టర్స్ అందరూ కూడా జాన్ వెస్లీని అంత మాట అంటారా, జాన్ వెస్లీ భార్యని అంత మాట అంటారా అనుకుంటూ వచ్చారు. నాకు తెలియగడుగుతాను, తెలుగు రాష్ట్రాల్లో జాన్ వెస్లీ గారితో ఒక్కటే సేవ పరిచయం చేసే కుటుంబమా? రోడ్ల మీద నిన్నగాక మొన్న నడు రోడ్డు మీద పాస్టర్ గారు తలబాలు కొట్టారే కరపత్రం వేస్తుంటే, మరి ఆయన ఎవరు? నోర్లు పడిపోయినాయి. అప్పుడు మాట్లాడాలనిపించలేదు. అప్పుడు బయటికి రావాలని ఒక్కొక్కడు కూలింగ్ గ్లాసులు పెట్టుకొని మరి మాట్లాడారు బయటకు వచ్చి హీరోల్లాగా. ఇప్పుడు మాట్లాడరే? 13 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. బైబిల్ పట్టుకుంటే కేసు పెడుతున్నారు. సువార్త ప్రకటించిన వ్యక్తిని తీసుకెళ్లి జైలులో పెడుతున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 1000 మంది కంటే ఎక్కువ పాస్టర్ల జైళ్లలో మగ్గుతున్నారు. పాస్టర్స్కి ఇచ్చిన మ్యారేజ్ లైసెన్సులు రద్దు చేశారు. రిజిస్ట్రేషన్ లేని చర్చలన్నింటినీ మూసేస్తున్నారు. సువార్త పరిచర్యకి వెళ్ళిన వాళ్ళని పట్టుకొని కొడుతున్నారు. ఆడవాళ్ళని కొంగులు పట్టుకొని లాగుతున్నారు. మణిపూర్ లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నడు రోడ్డు మీద ఆడబిడ్డలను నగ్నంగా ఊరేగించిన రోజు కూడా ఈ లొక్కలు నోరు తెలిసి మాట్లాడలేదే? మీకు తెలుసో తెలీదో ఈ సిండికేట్, ఈ కార్పొరేట్ పాస్టర్స్ సిండికేట్ వాళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రమే మాట్లాడతారు. వీళ్ళ దగ్గర ఎవరుంటారు తెలుసా? భూలోకంలో సుఖంగా బతకాలి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకంటే నమ్ముకునేది, భూమి మీద మేము సుఖంగా బతకాలి, మా పంట పొలాలు దీవించబడాలి, వ్యాపారాలు దీవించబడాలి, వ్యవసాయాలు దీవించబడాలి, కోట్లు సంపాదించుకోవాలి, గొప్ప ఉద్యోగాలు రావాలి, కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి, ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనుకునే బ్యాచ్ అంతా ఏళ్ళతోనే ఉంటుంది. ఇదే నామకార్థపు గుంపు. పరలోకం గురించి కానీ, ప్రభు చెప్పిన మాటల గురించి కానీ, ఆజ్ఞల గురించి కానీ, వాక్యం గురించి కానీ ఎలాంటి పట్టింపు ఉండదు. వీళ్ళు పాస్టర్ల జోలికి వస్తే చంపడానికి కూడా వెనకాడరు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడు, ఈ రెండో రకం గుంపు కోపం రాదు. నువ్వు బైబిల్ గ్రంథాన్ని అమ్మనా బూతులు తిట్టు, రెండో రకం పాస్టర్స్కి కానీ వాళ్ళ భక్తులకు కానీ కోపం రాదు. మరి తల్లిని తిట్టు, పరిశుద్ధాత్మని తిట్టు, యెహోవా దేవుని తిట్టు, అపోస్తులను తిట్టు, వాక్యాన్ని తిట్టు, ఎన్ని రకాలుగానైనా మాట్లాడు. ఈ రెండో రకం గుంపుకి అసలు కోపం రాదు. ఈ సిండికేట్ బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించిన విశ్వాసులకి అస్సలు కోపం రాదు. కానీ వాళ్ళ పాస్టర్ని ఒక్క మాటను తగలబెట్టేస్తారు అంతే, పెట్రోల్ బస్సు ఒక్కొక్కరిని. ఇది రెండో రకం గుంపు. వీళ్ళు ఏమనుకుంటారంటే, పరలోకానికి వెళ్ళిపోతాం మేము, మా పాస్టర్ గారు మమ్మల్ని వదిలిపెట్టడు, ఈయన పోయేటప్పుడు మమ్మల్ని కూడా పట్టుకెళ్తాడు, ఇంత గొప్ప పాస్టర్ దగ్గరికి వచ్చాం, ఇంకా మేము వెళ్ళకపోతే పరలోకానికి ఎవరు వెళ్తాం అనుకుంటారు. కానీ ఈ గుంపు వేరు. ఇది వాక్యం విని దులుపుకొని వెళ్ళిపోయే గుంపు. ఇది మొదటి గుంపు కాదు. వీళ్ళకి వాక్యం బాగా చెప్పడం తెలుసు, వాక్యాన్ని అడ్డు పెట్టుకొని వ్యాపారం చేయడం తెలుసు, కోట్ల రూపాయల డబ్బు సంపాదించడం తెలుసు. ఈ సిండికేట్కి సంబంధించినటువంటి కార్పొరేట్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, షేర్ మార్కెట్లో 100 కోట్లు ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. సిండికేట్కి సంబంధించిన పాస్టర్స్, కార్పొరేట్ పాస్టర్స్, నేను అందరినీ అనట్లేదు, కార్పొరేట్ పాస్టర్స్ 100 కోట్లు ట్రాన్సాక్షన్స్ నడిపినటువంటి పాస్టర్స్ ఉన్నారు. షేర్ మార్కెట్లో కొడుకుల పేర్లతో, కూతుర్ల పేరుతో రియల్ ఎస్టేట్లు చేస్తున్నటువంటి పాస్టర్స్ ఉన్నారు. కోట్ల రూపాయల డబ్బు పెట్టి ఫారెన్లో పౌరసత్వాలు కొనుక్కున్న పాస్టర్స్ ఉన్నారు. క్రిస్టియానిటీ పేరు చెప్పి ఇవాళ ఒక్కటే ఉంది, కార్ వ్యాన్లో తిరిగే పాస్టర్స్ ఉన్నారు. సినీ ఫీల్డ్లో నుంచి వచ్చారుగా మీరు. పవన్ కళ్యాణ్కి లేనన్ని కార్ వ్యాన్స్ ఉన్న పాస్టర్స్ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రికి లేనంత సెక్యూరిటీ పెట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. ఫోటో దిగితే 10,000, భోజనం చేస్తే 50,000, కర్చీఫ్ కొంటే 5,000. ఒకటి కాదు ఈ దరిద్రం. ఈ దరిద్రం అంతా ఉండబట్టి వీళ్ళు చేసే ఈ పనులన్నింటినీ చూసి మొదటి గుంపును అవమానిస్తున్నారు హిందుత్వవాదులు. ఈ రెండో రకం గుంపు చేస్తుందే అద్భుతాలు, స్వస్థతల పేరుతో జరిగే మోసాలు కావచ్చు, లేకపోతే దశమ భాగాల పేరుతో జరిగే దోపిడీ కావచ్చు, లేకపోతే సువార్త సభల పేరుతో జరిపే స్పాన్సర్షిప్లు కావచ్చు. వీళ్ళు చేస్తున్నటువంటి ఒక దరిద్రం అనే ఉండదండి. చేసేదంతా ఈ రెండో రకం బ్యాచ్. కానీ మాటలు పడుతున్నది ఆ మొదటి గుంపు, అసలైనటువంటి క్రైస్తవులు. ఈ 2 గుంపులు ఉన్నాయి. నేను ఎప్పుడూ కూడా ఈ రెండో రకం గుంపుకు వ్యతిరేకమే. యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా, గురువులు గోధుమలు కలిసి పెరుగుతున్నాయి పొలంలో, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు సంఘంలో అని? అదే. అందుకే వాళ్ళు మాట్లాడరు. కానీ వాళ్ళ జోలికి వెళ్ళండి, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కోర్టులకు వెళ్తారు, పోలీస్ స్టేషన్లకు వెళ్తారు, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తారు, మంత్రుల దగ్గరికి వెళ్తారు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు, అవసరమైతే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారు. సర్వనాశనం చేయడానికి వెనకాడరు అసలు. ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఈ కార్పొరేట్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సిండికేట్ పాస్టర్స్, వీళ్ళందరితో ఒక టీం అని చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. మళ్ళీ మామూలు వాళ్ళు ఉండరు. పెద్ద కులాలలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఒక్కొక్కరి దగ్గర కనీసం 100 కోట్లకు పైమాటే ఉంటుంది, తక్కువ ఉండదు.
100 కోట్ల పైమాటే, తక్కువ ఉండదు. అందరూ కూడా పెద్ద కులాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. వీళ్ళతో ఒక టీం ఉంటుంది. పిల్లల్ని ఇచ్చిపుచ్చుకునే దగ్గర నుంచి, మీటింగులకు వచ్చిపోయే దగ్గర నుంచి అన్ని రకాలుగా ఒక టీం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అండి. చాలామంది అడుగుతున్నారు, వాళ్ళు మాట్లాడరే, కార్పొరేట్ పాస్టర్లు మాట్లాడలే, సెలబ్రిటీ పాస్టర్స్ ఎందుకు మాట్లాడతారండి? ఊర్లో చిన్న చిన్న పాస్టర్స్ని కొట్టి భయపెట్టి వాళ్ళని జైలు పాలు చేస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది ఈ సిండికేట్ పాస్టర్సే. ఎందుకంటే సంఘాలు మొత్తం కూడా వాళ్ళ డిజిటల్ చర్చిలకు వెళ్ళిపోతాయి, వాళ్ళ బ్రాంచ్లకు వెళ్ళిపోతాయి. క్రైస్తవులందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నా. వాడెవడో పొద్దున్నే లేచి ఒక బుట్ట పట్టుకొని, గాలం పట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళాట. రోజంతా కష్టపడి ఒక 100 చేపలు పట్టాట. సాయంకాలం సమయానికి ఇంకొకటి వచ్చాడట, ఈ సిండికేట్ పాస్టర్, సిండికేట్ జాలర్. ఈడొచ్చి బుట్టలో వేసాడట గాలం. ఆ రోజు మొత్తం ఆ చెరువు ఆకుంటా తిరిగి చేపలు పడుతుంటే ఈడొచ్చట, ఈడాడ కూర్చుంటే ఆడే కూర్చుంటాడట, వెనక ఆ బుట్టలో వేస్తాడట గాలం. ఇప్పుడు వీళ్ళు చేసేది ఇదే. చిన్న పాస్టర్లు ఎంత తొందరగా నాశనం అయితే అంత మంచిది వీళ్ళకి. ఆర్థికంగా బలహీనంగా ఉండే పాస్టర్లు ఎంత తొందరగా వెనకబడిపోతే, ఎన్ని దెబ్బలు తింటే, ఎంత ఇబ్బంది పడితే వాళ్ళకి అంత మంచిది. ఎందుకంటే మళ్ళంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఏముంటుందండి, రేకుల షెడ్లో కూర్చోవాలి చర్చిలో. అది అక్కడికి వెళ్ళండి, ఏసీ ఫంక్షన్ హాల్ కూడా పనికిరాదు దేనికి. కార్ పార్కింగు, లేకపోతే చక్కగా కూలింగ్ వాటరు, డిజిటల్ తెరలు, చక్కగా మనిషి వస్తుంటే సినిమా హీరోలాగా చుట్టూ 100 మంది బౌన్సర్లు, నెట్టేయడాలు, హడావుడి. ఎంత బాగుంటుంది అక్కడ చూడడానికి. నెలకు 10,000 సంపాదించేవాడు కూడా 1,000 రూపాయలు ఏది గుద్దులు బ్యాంక్ అంటారు కదా, మీకు గుర్తుందా? ప్రతి నెల కడతారు. ఏమంటారు దాన్ని? మా దగ్గర అదే అంటారు, గుద్దులు బ్యాంక్ అంటారు. అట్టగట్టొస్తారు పోయి ప్రతి నెల. వీడికి ఇంట్లో తినడానికి తిండి ఉండదు, కరెంటు బిల్లు కట్టుకోడు, వీడికి సరైనటువంటి బట్టలు ఉండవు ఒంటి మీద, కానీ కరెక్ట్గా తీసుకెళ్తాడు ఆ 1,000 రూపాయలు అక్కడికి తీసుకెళ్ళి అందులో పడేసి ఇక పరలోకం వెళ్ళిపోయినా అని ఫీల్ అవుతాడు వీడు. రెండో రకం గుంపు ఇది. మొదటి రకం గుంపు మీద దాడి జరగడం రెండో రకం గుంపుకు చాలా అవసరమైన విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు 24 గంటలు యేసుప్రభు అని తిరుగుతూ ఉంటే మరి వీళ్ళు బతికేది ఎప్పుడు? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎంత ఎగురుతావో ఎగురు, ఎన్ని మాట్లాడతావో మాట్లాడు, ఎంత మోసం చేస్తావో చెయ్యి, ఎంతమందిని దోచుకుంటావో దోచుకో, ఎన్ని పనులు చేస్తావో చెయ్యి అని ఆయన అంటాడు కదా. అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనండి, మోసగాడిగానే ఉండండి, నీతిగా బతికేవాడిని. ఒక్కొక్కడికి ఇచ్చే ఫలం నా దగ్గర ఉంది అని అంటాడు కదా. వీళ్ళ లెక్కదేలే రోజు ఒకటి ఉంటుంది. వీళ్ళకి ఎందుకు భయపడాలి బ్రదర్ నేను? అందుకే నిజమే మాట్లాడతాను నేను. ఏం చేస్తారు సిండికేట్ పాస్టర్లు? చంపుతారు నన్ను. ఏం చేస్తారు సిండికేట్ పాస్టర్లు? సంఘం ఒకవైపు నీతి నిజాయితీ కలిగిన సంఘాన్ని నరుకుతున్నారు నడి రోడ్ల మీద. వీళ్ళకి పట్టదా? వీళ్ళకి ఒక్క వారం కానుక పెట్టే, ఒక్క నెల కానుక పెట్టలు ఈ సిండికేట్ పాస్టర్సే కానీ తీసుకుంటే అనాథాశ్రమాలు కట్టొచ్చు, తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాలు కట్టొచ్చు, హాస్పిటల్స్ కట్టొచ్చు, ఆకలితో ఉన్న వాళ్ళ ఇంటింటికి రైస్ సరఫరా చేయొచ్చు, ఉచితంగా వైద్యం అందించవచ్చు, చదువుకునే పిల్లల కోసం స్కూల్స్ కాలేజీలు కట్టొచ్చు. ఏం చేయరే? క్రిస్టియానిటీ అంటేనే ప్రపంచానికి గుర్తొచ్చేది చారిటీ. ఏమైపోయిందా చారిటీ అంతా? చారిటీ అంతా వాళ్ళు తిడుతున్నారు సార్. బయటకు వెళ్తే దశంభాగాల పేరుతో జనాలను దోసుకు తింటున్నారు మీరు అని తిడుతున్నారు. చర్చికొచ్చే జనం దగ్గర నుంచి దశంభాగం వసూలు చేయడం తెలిసిన పాస్టర్కి ఆ వచ్చిన దశంభాగంలో ఒక వంతు చర్చిలో ఉన్న పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలని తెలియదా? మరొక వంతు బయట ఉండే విధవరాళ్ళకి, పేదవాళ్ళకి, అనాథలకి, వృద్ధులకి ఇవ్వాలని తెలియదా? ఎవడేస్తున్నాడు సార్ ఇవాళ? మరి ఈ కార్పొరేట్ పాస్టర్స్, సిండికేట్ పాస్టర్స్ మీరు ఎవరైతే అంటున్నారో, ఈ పాస్టర్స్ దగ్గరికి జనాలు ఎందుకు వెళ్తున్నారు? జనాలు వాళ్ళని రికగ్నైజ్ చేయలేకపోతున్నారా? పుట్టపర్తి సత్యసాయి బాబా గారు ఆయన భూమి మీద ఉన్నంత కాలం కూడా కొన్ని లక్షల మంది ప్రజలు వెళ్ళేవాళ్ళు ఆయన దగ్గర. అవును. కనీసం ఆయనతో వీళ్ళని పోల్చడం కూడా తప్పేనండి. ఆయనతో పోల్చకూడదు. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. హాస్పిటల్స్ కట్టించాడు, అంటే గుండె రోగులకి. కార్పొరేట్ పాస్టర్ల కంటే పుట్టపర్తి సత్యసాయి బాబా చాలా బెటర్. ఆయన హిందుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి. అయినా గుండె జబ్బులతో ఎవరు చచ్చిపోకూడదు అని చెప్పి హాస్పిటల్ కట్టించాడు. ఆ ఏరియా మొత్తం కూడా నీళ్ల సరఫరా, నీళ్లు తాగడానికి లేని ప్రాంతంలో నీళ్ల సరఫరా పెట్టించాడు. ఒకటనే ఉందిలేండి, అద్భుతమైన కార్యక్రమాలు చేశాడు మహానుభావుడు. మనోళ్ళు వీళ్ళు ఏం చేశారు చెప్పండి? సిండికేట్ పాస్టర్స్ పాత గుడ్డాన్ని ఎవరికైనా ఇచ్చారా ఎప్పుడైనా? వీళ్ళు
వాడేసిన ఒంటి మీద వాడేసిన చొక్కా మొక్కన్నా ఎవరికన్నా ఇచ్చారా ఎప్పుడైనా వీళ్ళు? ఆయనతో పోల్చిన మహానుభావుడు కదండి పుట్టపర్తి సత్యసాయి బాబా. హిందుత్వంలో ఆయన ఉన్నాడు, క్రిస్టియానిటీ పేరుతో వీళ్ళు బతుకుతున్నారు తప్ప ఆయనతో వీళ్ళని కంపేర్ చేయలేమండి. మరి క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు మీలాంటి వాళ్ళే స్పందిస్తున్నారు, ఆ కార్పొరేట్ పాస్టర్లు అనబడే వాళ్ళు స్పందించడం లేదు. ఇది సంఘం గుర్తించడం లేదా? ఆ 10,000 మంది 20,000 మంది జనాలు వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదు? ఇప్పుడు విషయం ఏంటంటే మనిషిలో విపరీతంగా స్వార్థం పెరిగిపోయిన రోజుల్లో బ్రతుకుతుంది. నేను బాగుంటే చాలు అని అనుకుంటున్నాడు మనిషి. అభిమాన సంఘాలు ఎవరుకుంటాయి చెప్పండి? మీరు ఒకప్పుడు సినిమా హీరోగా చేశారు కదా, మీ మిస్డ్ కాల్ సినిమా కూడా చూశాను నేను. అభిమాన సంఘాలు ఎవరుకుంటాయి? పవన్ కళ్యాణ్కి అభిమాన సంఘాలు ఉంటాయి, చిరంజీవి గారికి అభిమాన సంఘాలు ఉంటాయి, సెలబ్రిటీలకు ఉంటాయి. సెలబ్రిటీలకు కూడా ఉండవండి బాబు, నటులకు ఉంటాయి అభిమాన సంఘాలు. నటించే వాళ్ళకి వెంకటేష్కి, నాగార్జునకి, ప్రభాస్కి, మహేష్ బాబుకి, సిల్క్ స్మితకి కూడా అభిమాన సంఘాలు ఉన్నాయి. సన్నీ లియోన్కి కూడా అభిమాన సంఘాలు ఉంటాయి. నటించే వాళ్ళకి అభిమాన సంఘాలు ఉంటాయి. ఇప్పుడు సిండికేట్ పాస్టర్స్కి అభిమాన సంఘాలు ఉన్నాయి. నిజంగా జీవించే వాడికి ఎవరికైనా అభిమాన సంఘం ఉంటుందా? నటించేవాడికే కదా అభిమానులు ఉండేది. మహానటులు కాదు వీళ్ళు. వాళ్ళ నటన ఎలా ఉంటుందంటే మాకంటే పరిశుద్ధులా, మాకంటే నీతిమంతులా. 1,00,000 కోట్ల ఆస్తి ఉంటుంది, మైక్ ముందు నిలబడి అన్న చెప్తాడు మీ దేన సేవకుడు, ఒంటి మీద ఉన్న డ్రెస్సే కనీసం 4-5 లక్షలు ఉంటుంది, మీ దేన సేవకుడు అంటాడు. నిజం చెప్తున్నాను నేను. అందము, మోస్కరము, సౌందర్య వ్యర్థము అని చెప్తాం కదా, అంగళం మందాన మేకప్ వేసుకోకుండా రాడు ఈ సిండికేట్ పాస్టర్ వేదిక మీదకి. ఇలా ముట్టుకోండి అంతవరకు ఇలా మేకప్ వచ్చేస్తుంది. మరి అందం మోస్కరం అని చెప్పావు, సౌందర్యం వ్యర్థమన్నావు అన్నా, నువ్వేందన్నా మామూలుగా మేకప్ వేసావు, నువ్వేందన్నా 1,00,000 రూపాయలు డ్రెస్ వేసావు, దానికి సమాధానమే ఉండదు, దానికి ఎలాంటి సమాధానం ఉండదు. దానికి మీకు ఎందుకు కార్పొరేట్ పాస్టర్స్ మీద అంత కోపం ఎందుకు? ఇప్పుడు నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువును పోలి బ్రతికేవాడు పాస్టర్, కాపరి. మళ్ళీ కార్పొరేట్ పాస్టర్ అని చెప్పుకున్నాడు, అసలు పాస్టరే కాదు. మళ్ళీ ఆడి మీద కోపం ఏంటి? ఆడు దొంగ కదా, ఆడు మోసగాడు కదా, వాడు మందిని ముంచుతున్నాడు కదా ప్రభు పేరు చెప్పి. సరే, మీరు మా సిపిఎఫ్ టీవీ తరపున జనాలకి ఈ కార్పొరేటర్ పాస్టర్స్ నే నమ్ముతున్న జనాలు కొన్ని వేల మంది సంఘం వాళ్ళకే ఉంది. మీరు అన్నట్టుగా మొదటి కోవకు చెందిన పాస్టర్లకి చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి, రెండో కోవకు సంబంధించిన సిండికేట్ పాస్టర్లకే ఎక్కువ జనాలు వెళ్తున్నారు. ఆ జనాలకి మీరేం చెప్తారు చెప్పు? నేనేం చెప్పను, మీరు ఆ సిండికేట్ పాస్టర్ల దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళైతేనే మీ దొరచెవులు గోగుతారు. పౌలు అంటాడు కదా, జనం స్వకీయ దురాశ చొప్పున ఏడవబడి మరులు గొల్పబడిన వారై దురద చెవులు కలిగిన వారే. దురద చెవు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ చెవులు గోకాలి. గోకితే ఆ చెవి సమ్మగా ఉంటుంది, వాళ్ళు గోకుతారు. అక్కడికే వెళ్ళండి. మీరు తిన్నా తినకపోయినా మీ సంపాదనలో 10% వాళ్ళకే ఇవ్వండి. షేర్ మార్కెట్లకు తక్కువ అవుతున్నాయి వాళ్ళకి, రియల్ ఎస్టేట్లకి తక్కువ అవుతున్నాయి వాళ్ళకి, ఫారెన్లో ఆస్తులు కొనడానికి తక్కువ అవుతున్నాయి వాళ్ళకి. ఇంకా నయం విమానాలు కొనుక్కోవాలి ఏమన్నా అనుకుంటున్నారేమని చూస్తున్నారు ఈ సిండికేట్ పాస్టర్. లేకపోతే అలా ఒక విమానం కొనుక్కోరు. ఇళ్ళు వెళ్ళకపోతే అట్ట మరి డబ్బులు ఎవరు ఇస్తారు వాళ్ళకి? వెళ్ళాలి. మీరు ఇప్పుడు ఒక్కరే వెళుతుంటే ఇక నుంచి 3 తీసుకొని వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. ఒక్కొక్కడు ఒక్కొక్క 3 తీసుకొని వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. విషయం ఏంటంటే క్రీస్తు గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. నిజమైనటువంటి క్రైస్తవులకు తెలుసు ఎవరేంటి అనేది. అబద్ధం ఎంత పెద్దగా అరిచినా సత్యానికి తెలుసు విషయం ఏంటి అనేది. నేను వాళ్ళు ఏం మాట్లాడుతున్నానో నిజమైన క్రైస్తవుడు గుర్తుపట్టగలడు. పరలోకానికి వెళ్ళే క్రైస్తవుడు ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా పసిగడతాడు నేనేం మాట్లాడుతున్నాను. జనాలంతా పిచ్చోళ్ళు కాదు, అవి జనాలకి తెలుసు. ఇప్పుడు నా చర్చికి సమాధి పెట్టిస్తా అంటే, నా చర్చికి రా, నువ్వు చచ్చిపోతే సమాధి పెట్టిస్తా, పుట్టినరోజు నాడు కేక్ పంపిస్తా, పెళ్లి రోజు నాడు పూలు పంపిస్తా అని అంటే ఆఫర్లు ఎక్కువైనాయి కదా ఇప్పుడు సంఘాల్లో. వెళుతున్నారు. పరిశుద్ధత గురించి బోధించే పాస్టర్స్ ఉన్నారా? యథార్థత గురించి బోధించేవారు ఉన్నారా? అపవిత్రత గురించి, పాపం గురించి, నరకం గురించి, పాతాళం గురించి, క్రీస్తు మరణం గురించి, ఆయన రాకడ గురించి, తీర్పు గురించి బోధించే పాస్టర్స్ ఉన్నారా? మన వాళ్ళు ఎట్లా తెలుసా? మన వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది తెలుసా? సెల్ఫీ దిగుదామని ఒక ఆవిడ అడిగిందంట మొన్న భర్తని. మనోడు బావా సెల్ఫీ దిగుదామనేసరికి
నది మీద నుంచి దూకెళ్ళిపోయినట్లుగా ఫీల్ అయ్యాడు ఆయన. దిగుదాం రా సెల్ఫీ అని నది కాడికి తీసుకెళ్ళాడు. అటు తిరిగేసరికి నెట్టేసింది ఈవిడ, అందులో పడిపోయాడు. చంపుదామని ఫిక్స్ అయింది ఆవిడ, ఆయన చంపుదామని నెట్టేసింది. ఎట్టోగట్ట బయటకు వచ్చాడు తర్వాత సంగతి. దాని మీద అజయ్ బాబు స్పందన అని పెడతాడు ఒక పాస్టర్. భర్తను వదిలేసి ఇంటి పక్కన ఆయనతో వెళ్ళిపోయిన భార్య మీద అజయ్ బాబు గారి స్పందన అని పెడతాడు. పాస్టర్వా, పనికి మాలినోడువా నువ్వు? నీ స్పందన తెలియజేయడానికి వచ్చినావా ఇక్కడ? సంఘానికి ఏం చెప్పాలి నువ్వు? సంఘానికి ఏం చెప్పడానికి వచ్చినావు నువ్వు? విమానం కూలిపోయి 270 మంది చచ్చిపోయారా? దాని మీద పాస్టర్ అజయ్ బాబు గారి స్పందన. గట్టిగా కుక్కరిస్తే కూడా దాని మీద పాస్టర్ అజయ్ బాబు గారి స్పందన. సిండికేట్ బ్యాచ్ న్యూస్ ఛానల్స్తో పోటీపడి న్యూస్లు చెప్తున్నారు. మరి వాళ్ళ చర్చలో జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ మీ మాటలు ఎవరైతే చూస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే, కార్పొరేట్ పాస్టర్ని అడ్డు పెట్టుకొని ఫేమ్ అవ్వాలనుకుంటున్న అజయ్ బాబు అని ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితంగా వీడియోస్ చేస్తారు. మీరు నిజంగా వాళ్ళని అడ్డు పెట్టుకుంటే ఈ టైంలో ఫేమ్ అంటే ఏంటి? మంచి పేరు తెచ్చుకోవడానికి, ఎవరికి? అభిమానులు సంపాదించుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభువునే అమ్మనబూతులు తిట్టిన మనుషులు భూమి మీద నాకు మంచి పేరు వచ్చిందా వీళ్ళ మధ్య? యేసుక్రీస్తు ప్రభువునే పిచ్చోడు అన్నారు, తాగుబోతున్నారు, ఆయన గురించి ఒక మాట అన్నారు, ఒక మాట అనలా. నన్ను గొప్పోడు అంటారని వీళ్ళ కోసం నేను అబద్ధాలు చెప్తున్నాను ఇక్కడ కూర్చొని. వాళ్ళని అడ్డు పెట్టుకొని పేరు తెచ్చుకోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తారు? ఏం పేరు? అజయ్ బాబు అన్న పేరు ఏమన్నా మారిద్దా? ఈ పేరు ఏమన్నా ఇంకా ఎంత పొడవు అయిద్దా, ఇంత లావు అయిద్దా ఆ పేరు? అస్సలు కేర్ చేయను అసలు. వాళ్ళ వలన మీ పరిచర్యకి సంఘానికి కానీ ఇంపాక్ట్ పడుతుంది భయం లేదు? అసలే భయం లేదు నాకు. నేను ఎందుకు భయపడతాను? వీళ్ళకి మతోన్మాదులకే భయపడను నేను, ఈ దొంగలకి ఎందుకు భయపడతాను నేను? పూర్తి కాన్షియస్ గానే మాట్లాడుతున్నారు. చాలా స్పృహలో ఉండి పద్ధతిగా మాట్లాడు. నేను ఎవరి పేరు ఎత్తలేదే, ఎవరి పేరు గురించి మాట్లాడలేదే నేను. కానీ మీరు ఎవరిని అంటున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరిని అంటున్నారో స్పష్టంగా అర్థమవుతుంది అని అంటే, మరి ఆడు అట్లా చేస్తున్నాడని మీరు ఒప్పుకోండి. మరి మీరు ఒప్పుకోండి వాళ్ళు అలా చేస్తున్నారు అని. గతంలో ఒక 2 నెలల క్రితం రాజకీయాలకు మేము వస్తాం, రాజకీయ రంగ ప్రవేశం చేస్తాం, అసెంబ్లీలో క్రైస్తవుడు కంఠం వినబడాలి అని చాలా గట్టిగా అరిచారు. ఈ మధ్యకాలంలో ఎందుకో చల్లబడ్డట్టుగా, వెనకడుగు వేసినట్టుగా, రాజకీయాలకు మనకి ఎందుకు అన్నట్టుగా అలా ఏం లేదు. మీలో ఆ మార్పు వచ్చినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు జనాలు లక్ష అనుకుంటారు, జనాలకి అన్నీ నేను చెప్పను కదా, నా ఆలోచన ఏదో నాకు ఉంటుంది కదా. అలా అనుకునే జనాన్ని జూలై 5వ తారీఖున హైదరాబాద్లో నాగారంలో మీనా ఫంక్షన్ హాల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు CMDF CPFకి సంబంధించిన నేషనల్ పొలిటికల్ కాన్ఫరెన్స్ ఉంది. రమ్మనండి. ఆగస్ట్ 5వ తారీఖు. ఓకే, రమ్మని చెప్పండి వెళ్ళండి. సో ఆగస్ట్ 5వ తారీఖున హైదరాబాద్ నాగారంలో CMDF CPF 2 సంస్థలకు సంబంధించిన పొలిటికల్ కాన్ఫరెన్స్. వచ్చే ఎన్నికల్లో మన వాళ్ళు నిలబడాలి, అసెంబ్లీల్లో క్రైస్తవుల కంఠం ఉండాలి, పార్లమెంట్లో క్రైస్తవుల కంఠం వినబడాలి, పంచాయతీ సర్పంచ్లుగా, మున్సిపాలిటీ కార్పొరేషన్ చైర్మన్లుగా, మేయర్లుగా, కార్పొరేటర్లుగా, వార్డు మెంబర్స్గా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా క్రైస్తవులు గెలవాలి అని మీటింగ్ పెడుతున్నాం. రమ్మనండి. జనాలు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు జనాలు వస్తారు అనుకుంటున్నారా? జనాలను నమ్మి రాజకీయం చేస్తామా? దేవుని మీద ఆధారపడ్డామంతే. ఇంకోటి, అసలు క్రైస్తవుడికి రాజకీయం అవసరమా? రాజకీయం పుట్టిందే చర్చిలో. క్రైస్తవులకు రాజకీయం అవసరమా అంటారండి మీరు? చర్చిలో ఉన్నంత రాజకీయం ఇంకెక్కడ ఉంటుంది బయట? ఒకసారి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆయన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఒకసారి ఆయన పార్టీ మెంబర్స్ని పిలిచి తిట్టాడంట. ఏమయ్య, ఎన్నేళ్ళు అవుతుంది మీరు రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయం అర్థం కావట్లేదు మీకు అంటే, ఏదైనా కోచింగ్ సెంటర్ ఉంటే చెప్పండి సార్, వెళ్ళి నేర్చుకుంటామన్నారంట. అంటే ఆయన అన్నట్ట, మీరు పలానా చర్చ్కి ఒక 4 రోజులు వెళ్ళరండి, మీకు రాజకీయం వచ్చేస్తుంది అన్నట్టు. అదేంటి సార్ అంటే, రాజకీయం పుట్టిందే చర్చిలోనాయా అన్నట్టు ఆయన. మా చర్చిలో ఉండే రాజకీయాలు ఇంకెక్కడ ఉంటాయా అంటే మీరు ఒప్పుకుంటున్నారా చర్చిలో రాజకీయం? అసలు రాజకీయం ఇంట్లో కూడా ఉంటుంది. రాజకీయం మొగుడు పెళ్ళాల మధ్య రాజకీయం ఉంటుంది, అన్నదమ్ముల మధ్య రాజకీయం ఉంటుంది, అక్క చెల్లెల మధ్య రాజకీయం ఉంటుంది, తోటి గోళ్ళ మధ్య రాజకీయం ఉంటుంది, అత్తమావుల మధ్య రాజకీయం ఉంటుంది, గురు శిష్యుల మధ్య రాజకీయం ఉంటుంది, జనాల మధ్య రాజకీయం ఉంటుంది, వ్యాపారంలో రాజకీయం, ఉద్యోగంలో రాజకీయం. రాజకీయం లేని ఫీల్డ్ లేదు, మనిషి లేడు భూమి మీద. కొంత వర్గ ప్రజలు, క్రైస్తవులు ఏమంటున్నారంటే, రాజకీయాలు మనకు అవసరం లేదు, ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు. చర్చిలో రాజకీయం చేయొద్దు. అయితే మరి చర్చిలో రాజకీయం చేయొద్దు, ప్రార్థన చేయండి. ఎలక్షన్స్ పేరుతో చర్చిలో ఎన్నికలు పెట్టుకొని, చర్చికి ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి 2 వర్గాలు 3 వర్గాలు పోటీ చేసుకొని, ఒకళ్ళనొకడు కొట్టుకుంటుంటే నడు రోడ్డు మీద బట్టలు చింపుకొని కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. వీళ్ళు రాజకీయం గురించి వద్దని మాట్లాడతారు వీళ్ళు. మరి మీరు చేసేదేం చర్చిలో? ఎన్నికలు ఎందుకు పెట్టారు చర్చిలో?
ఎక్కడి నుంచో వస్తాడు ఒక పాస్టర్ చర్చికి. ఆ పాస్టర్ అంటే సంఘంలో ఉండే వాడుకో నచ్చదు. అప్పుడు మొదలు పెడతాడు ఈ రాజకీయం. ఆ పాస్టర్ని పంపించేదాకా ఆ రాజకీయం ఆగదు కాదా? చర్చిలో ఉన్నంత రాజకీయం ఎక్కడుంది? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటానంటే, నీకు అబద్ధం చెప్పొచ్చు, నాకు కూడా నేను అబద్ధం చెప్పుకుంటే ఇదేం బతుకన్నా నాకు తెలియకడుగుతా. నాకు కూడా నేను అబద్ధం చెప్పుకోనా? చర్చిలో జరిగేంత రాజకీయం ఎక్కడ జరిగింది అడగండి. ఇప్పుడు మీరు మాక్సిమం పాస్టర్లందరికీ యాంటీగా మాట్లాడుతున్నారు. నాకు అసలు ఏ పాస్టర్ సాయం అవసరం లేదు. నాకు ఏ పాస్టర్ సహకారం కూడా అవసరం లేదు. నాకు దేవుడు ఉన్నాడు. నన్ను క్రీస్తు పిలిస్తే సేవలోనికి వచ్చాను. నాకు అప్పగించిన పనులు చేసుకుంటూ అందరికి నచ్చుతాయి అనుకుంటున్నారు. ఇప్పుడు పూలదండలు వేస్తారా ఏంటి? ఇప్పుడు నాకు నచ్చితే వచ్చి నిజాలు చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు సిలువేశారు తెలుసా? అన్ని సత్యాలే మాట్లాడాడు, అందుకే చంపారండి. నేను కూడా సత్యాలే మాట్లాడుతున్నాను. అబద్ధాలు ఎందుకు మాట్లాడాలి? ఏం కోరి అబద్ధం మాట్లాడాలో చెప్పు. ఏం ఆశించి వీళ్ళ దగ్గర నుంచి నేను అబద్ధం మాట్లాడాలి? అబద్ధం ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు బైబిల్లో ఎక్కడైనా మీ 66 పుస్తకాల్లో రాజకీయంలోకి క్రైస్తవుడు వెళ్ళొచ్చు, రాజకీయం చేయొచ్చు అని ఎక్కడన్నా ఉందా? ఏదైనా ఆధారం ఉందా? అసలు రాజకీయం పుట్టిందే బైబిల్లో కదా. ఎక్కడ? భూమి మీద రాజులను నియమించింది ఎవరు? న్యాయాధిపతులను నియమించింది ఎవరు? ఎవరు? దేవుడని యెహోవా కాదా? రాజకీయం ఎక్కడ పుట్టింది భూమి మీద? అంటే న్యూ టెస్ట్మెంట్ ఎక్కడ? ఇప్పుడు ఆయన న్యూ టెస్ట్మెంట్ లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధులైన ప్రజలు, దేవుని సొత్తైన జనాంగం అంటాడు. ముందుగానే రాజు అంటాడు. రాజు అంటే ఎవరు? రాజు చేసేది ఏంటి? రాజకీయం కాదా? రాజకీయంలోనే అధికారం ఉంది. భూపతులకు అధిపతి యేసుక్రీస్తు ప్రభు. అధికారులకు లోబడి ఉండండి అని చెప్పాడు ఆయన. అధికారం చేయాల్సిందే క్రైస్తవులు. అసలు ప్రపంచ దేశాల్లో అన్ని క్రైస్తవ దేశాలే ఎక్కువ కదా. మరి అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు? సెనేటర్లు ఎవరు? అధ్యక్షులు ఎవరు? క్రిస్టియన్సే కదా. సండే రాగానే వచ్చి చర్చిలో మోకాళ్ళు వేసి కూర్చుంటారు. ఒక ఇండియాలో మాత్రమే క్రైస్తవులు రాజకీయం చేయొద్దా? కథలో రాజకీయం అంటే ప్రశ్నించడం తెలుస్తుంది. ఎదురు తిరిగి అడుగుతారు, మాట్లాడతారు, గట్టిగా ఇది ఎక్కడ, ఇదేంది అంటారు. అది భయం పాస్టర్స్కి. అందుకే రాజకీయం జోలికి వెళ్ళొద్దని చెప్తారు. మీరు ప్రశ్నించకుండా కాలి కింద చెప్పుల్లాగా ఉండాలి అని అంటే అలాగే ఉండండి. కానీ మంచేదో చెడేదో అడగాలి అని అంటే మాత్రం రాజకీయంలోకి రావాల్సిందే ఖచ్చితంగా. మీరు ఈ మార్గాన్ని విడిచిపెట్టరా? ఖచ్చితంగా నేను సేవనే వదలలేను. మొదటి గుంపు క్రైస్తవుల కోసం ఈ రాజకీయాన్ని విడవలేను. ఆ రెండూ ఉంటాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? అంటే నేను, నా భార్య, నా 2 పిల్లలు. కాదు, అమ్మ నాన్నకి 4 అన్నదమ్ములు. పెద్దన్నయ్య, 2వ అన్నయ్య, నేను, తమ్ముడు. ఓకే. మీకన్నా పైన ఉన్న 2 బ్రదర్స్ వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు? పెద్దన్నయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, దమ్మపేట మండల అధ్యక్షులు, చర్చ్ పాస్టర్ కూడా. ఓకే. 2వ అన్నయ్య ఎన్సిపి అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పార్టీ. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఇంతకుముందు బీజేఎంసీ అనుకుంటా, భారతీయ జనతా మజ్దూర్ సెల్కి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు. బీజేపీ పార్టీలో పనిచేశాడు. నన్ను చాలామంది అడిగారు, ఆయన బీజేపీలో, మీరు క్రిస్టియానిటీలో ఏంటండి? నేను నెక్స్ట్ అదే అడగబోతున్నా అని అడిగారు. నేనేమంటానంటే, ఆయనకి భారతీయ జనతా పార్టీ నచ్చింది, నాకు నచ్చలా. అయితే రక్త సంబంధం తెగిపోద్దా? ఇడిపోవాలా? మేము కొట్టుకోవాలా? కత్తులు తీసుకొని పొడుచుకోవాలా? ఆయన నమ్మి 2-3 లక్షల మంది జనం ఆయన వెనుకున్నారు. ఖమ్మం జిల్లాలో కావచ్చు, చాలా మంది ఏమంటున్నారంటే, వినండి బ్రదర్, ఖమ్మం జిల్లాలో కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, ములుగు జిల్లా, మహబాద్ జిల్లాలో సుమారు 2-3 లక్షల మంది జనం మద్దిశెట్టి సామిల్ని దేవుళ్ళలాగా చూస్తారు. వాళ్ళకి ఇళ్ల సమస్య ఉన్నా, రోడ్ల సమస్య ఉన్నా, ఉద్యోగాలైనా, క్యాస్ట్ సర్టిఫికెట్లైనా, మంచి అయినా చెడైనా. మీకు తెలుసా, సుమారు 3000 మంది శివశక్తి పూజారులకి మా అన్న నాయకుడు. శివశక్తి పూజారులు అంతా కూడా మా అన్నతోనే ఉంటారు ఈ 4-5 జిల్లాల్లో. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కొట్లాడతాడు. కానీ ఆయన క్రైస్తవుడు. మరి ఆయన క్రైస్తవుడు. యేసుక్రీస్తు ప్రభువుని మనసా వాచా కర్మణ నమ్మి బాప్టిజం తీసుకున్న క్రైస్తవుడు ఆయనకు అలా అనిపించింది. ఆయన తన వెనుకుంటే జనాన్ని కాపాడుకోవాలి అని అంటే ఒక నేషనల్ పార్టీ ఉండాలి అనుకున్నాడు. మేము ఒక బీసీ కులానికి చెందిన వాళ్ళం. ఎదగనేరు కదా, మేము కమ్మలమో, రెడ్లమో, వెలవలమో, కాపులమో కాదు. మేము బీసీలో పూసలనే కులానికి చెందిన వాళ్ళం, అందున క్రైస్తవులు. మమ్మల్ని ఎదగనీరు కదా. ఎదగనీరు కాబట్టి ఆయనకున్న అవకాశాన్ని బట్టి రాజకీయాన్ని తన ప్రజల కోసం ఏదో ఒక దారి చూసుకొని చేసుకుంటున్నాడు. 10 మందికి మేలు చేస్తున్నాడు. ప్రజలు అంటున్నారు కదా, ఏ ప్రజలు? వాళ్ళ సొంత ఏ ప్రజలు? క్రైస్తవ ప్రజలు. ఎక్కడ? ఏ క్రైస్తవ? బాప్టిస్ట్ వాళ్ళ, లేకపోతే ఏ పాస్టర్ల పేరు చెప్పండి. నేను పేర్లు చెప్పను. కొంతమంది పాస్టర్లు అంటున్నారు సొంత అన్ననే బీజేపీలో ఉన్నాడు,
కాబట్టి అజయ్ బాబు కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాడు అని అంటున్నారు. మా అన్న బీజేపీలో ఉన్నది ఒకప్పుడు, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వ్యక్తిని నేను. ఆయనకి నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టమండి. మా అన్నకి నేను ఉన్న విషయం చెప్తున్నా. క్రైస్తవ సంఘం పట్ల హిందుత్వవాదులు చేస్తున్నటువంటి పని బట్టి నాకు నరేంద్ర మోడీ గారు అంటే నచ్చదండి. ఈ విషయంలో మేము ఇద్దరం ఏకీభవించం. అంత మాత్రాన్ని ఇడిపోవాలా అంటున్నాను నేను. నా అన్నకు కష్టం వస్తే నేను వస్తా, నాకు కష్టం వస్తే నా అన్న వస్తాడు. ఎందుకంటే ఈ పార్టీల కంటే ముందు, ఈ మతాల కంటే ముందు అమ్మకి మేము పుట్టాం, రక్త సంబంధికులు. మేము వదిలిపెట్టుకోవాలా ఏంటి? ఈ గొట్టంగాడు ఏదో అంటున్నాడు అని చెప్పి వదిలిపెట్టుకుంటామా? ఇంట్లో పెళ్ళడానికి ఒక ముద్ద పెట్టలేని ప్రతి గొట్టంగాడు మాట్లాడతాడు, వాడిని బట్టి నా అన్నను వదులుకుంటానా? అయితే చిన్న మాట, నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న నా కోసం కొట్లాడాడు, మీకు తెలుసు. బీజేఎంసీ వాళ్ళు నా అన్నని అడిగారు, అజయ్ బాబు పాస్టర్ కదా, నువ్వు అతని గురించి కొట్లాడుతున్నావు, సంజాయిషి ఇవ్వమంటే, నా తమ్ముడు నాకు ముఖ్యం, నా తొక్కలో పార్టీ, నీ పార్టీ ఉంటే అంత లేకపోతే అంత అని రాజీనామా చేశాడు అదే రోజు మా అన్న. అది మా అన్న. ఇక ప్రతి ఒక్కరికి చెప్తాం ఏంటి, టీ కొట్లో కూర్చొని ప్రపంచ రాజకీయాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలామంది. యూట్యూబ్ ఛానల్ ముందు కూర్చొని, కెమెరా ముందు కూర్చొని సోదంతా చెప్తా ఉంటారు. ఇక వాళ్ళకి అన్ని విషయాలు చెప్తామా మనం? సోదిగాళ్ళు సోది చెప్పుకుంటున్నారు అనుకుంటారు, నవ్వు వదిలేస్తాను అంతే. మీరు కొత్తగా పొలిటికల్ పార్టీ ఏమైనా పెట్టే ఆలోచన ఉందా? ఒకవేళ ఆలోచన ఎప్పుడు మీరు? అంటే తెలుగు రాష్ట్రాల్లో బీసీలు, స్పెషల్లీ బీసీలు, వీళ్ళతో పాటుగా ఎస్టీలు, ఎస్సీలు, మనం అందరం కూడా క్రిస్టియన్ మైనారిటీలు. నేను బీసీలను ఎందుకంటున్నానంటే నేను బీసీని కదా, పూసల కులం ఉండి నేను బీసీ సంఘాలకు అధ్యక్షుడికి పనిచేశాను. మనం ఎవరైతే ఉన్నామో మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, క్రిస్టియన్స్, మైనారిటీలు, వీళ్ళు హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, మనం కరపత్రాలు మాత్రమే పంచాలి. ఓకే, పోస్టర్లు అంటించుకోవచ్చు, డప్పులు కొట్టచ్చు, వాళ్ళ ముందు జంతువులు ఎగిరినట్లుగా ఎగరవచ్చు, డాన్సులు చేయొచ్చు, వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్లు, చీర జాకెట్లు తీసుకోవచ్చు. అప్పుడప్పుడు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు ఇస్తారు ఎలక్షన్స్ టైంలో, అవి కూడా తీసుకోవచ్చు. వాళ్ళ తరపున కత్తులు పట్టుకొని నరుక్కోవచ్చు, మనం కర్రలు పట్టుకొని తల్లబాలు కొట్టుకోవచ్చు. ఇంతే, అంతే తప్ప పార్టీలు అంత సీన్ ఉండదు మనకి. క్రైస్తవులు, ముస్లింలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మన బతుకులు ఏంటంటే వాళ్ళ కాళ్ళ కింద చెప్పులం మనం అని ఇన్ని రోజులు వాళ్ళు అంటున్నారు. నేనేమంటానంటే బతికితే సింహంలాగా ఒక్కరోజు బతికినా చాలు. ఏమో ఒకవేళ ఆ సమయం వచ్చి దేవుడు ఒకవేళ అలా ప్రేరేపిస్తే ఎవరికి తెలుసు ఏ ద్వారం ఏ వైపు నుంచి ఓపెన్ అవుతుందో, ఎటు నుంచి ముందుకెళ్తామో తెలియదు కదా. రేపటి గురించి నేను మాట్లాడలేను. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం వెనకాడేది ఉండదు. సో ఎలక్షన్స్ టైంకి ఇంకా 4 years ఉన్నట్టు, 3 years 4 years ఉంది కదా, మీరు కంటెస్ట్ చేస్తారా? మీ తరపున ఎవరినైనా చేయిస్తారా? నేను పోటీ చేయను బ్రదర్. నేనేమనుకుంటున్నానంటే చాలామంది అజయ్ బాబు, అభినయ్ దర్శన్ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలవడం కోసం ఈ డ్రామాలు ఆడుతున్నారు అనుకుంటున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మనం వాళ్ళ కోసం కొట్లాడుతున్నాం. క్రైస్తవ యువకుల్లో నుంచి ఎమ్మెల్యేలు రావాలి, క్రైస్తవంలో నుంచి ఎంపీలు రావాలి, క్రైస్తవ కుర్రాళ్ళు వీళ్ళు కావాలి, మన వాళ్ళు కావాలి. నేను కావడం కాదు. నేను పోటీ చేయాల్సి వస్తే మాత్రం నేను చెప్తున్నాను కదా, నాకు అవకాశం ఉంటే రాజాసింగ్ లాంటి వ్యక్తి మీద పోటీ చేస్తాను. నాకు అవకాశం ఉంటే పోటీ అంటూ నిలబడితే క్రైస్తవం మీద విషం కక్కిన రాజాసింగ్ లాంటి వాడి మీద, తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డ సనాతన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద, భయంకరమైనటువంటి రెడ్ బుక్ పాలన జరిగిస్తున్న లోకేష్ మీద, అలాంటి వాళ్ళ మీద పోటీ చేస్తాను. ఓడిపోయిన పర్లా, లేదనుకో సైలెంట్గా ఉంటాను, మన వాళ్ళ కోసం కష్టపడతాను, ప్రచారం చేస్తాను, తిరుగుతాను. అంతే తప్ప ఆళ్ళ మీద పోటీ చేయను. అది మాత్రం వాస్తవం, 100కి 100% వాస్తవం అది. సో ఇప్పుడు August 5వ తారీఖున నేషనల్ పొలిటికల్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. అవును, అందులో మీరు లీడర్స్ని రైజ్ చేస్తారు, కమిటీస్ ఫామ్ చేద్దాం. షూర్. CMDFకి, CPFకి సంబంధించిన కమిటీలు ఆ రోజు తప్పకుండా మనం అక్కడ ఏర్పాటు చేస్తాం. కీలకమైనటువంటి వ్యక్తులే అక్కడికి వస్తారు. ఓకే, మీరు ఈ పొలిటికల్ జర్నీ అంటే సేవ చేస్తూ పొలిటికల్ జర్నీ చేస్తున్నారు కదా చాలా కాలం, చాలా సంవత్సరాలుగా. మీ పేరెంట్స్ కానీ, మీ అన్నదమ్ములు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మీ మిస్సెస్ గారు కానీ, వీళ్ళందరూ మీకు సపోర్ట్గా ఉన్నారా? నాకు ఎప్పుడు సపోర్టే బ్రదర్, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు. ఓకే, సరే. రీసెంట్గా హనీ జాన్సన్ది ఒక ఆడియో లీక్ వచ్చింది బయట. ఒక
సహోదరితో మాట్లాడుతూ ఒక ఆడియో లీక్ 26 మినిట్స్ ఆడియో లీక్ వచ్చింది. దాని మీద చాలా మంది స్పందిస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పాజిటివ్ మాట్లాడేవాళ్ళు. మీ స్పందన ఏంటి? ఏం మాట్లాడాడు అందులో? మత్తయి సువార్త గురించి, మార్కు సువార్త గురించి ఏమైనా చెప్పాడా? రాజుల గ్రంథం గురించి ఏమైనా బోధించాడా? ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు చెప్పాడా? అసలు పర్సనల్ టాక్ అయితే ఉంది. పర్సనల్ టాక్ ఉందా? మరి అయితే కదా ఆయన పర్సనల్, మనం ఏం చెప్తాం దాని గురించి? ఆయన పర్సనల్ గురించి మనం ఏం చెప్తాం? అయితే ఫ్రెష్గా నిన్న నైట్ క్రైస్తవ సమాజమా ఇక సెలవు, గుడ్ బై అని పెట్టాడు. అంటే సహజంగా ఎలా పెడతారు అని అంటే, ఇక సెలవు అని పెట్టినప్పుడు చనిపోయిన వాళ్ళు పోతున్నట్లుగా పెడతారు ఇక సెలవు అని. అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇలా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇక సెలవు అనేది చూసాం. చాలామంది కీలకమైనటువంటి నేతలు మరణించి వెళ్ళిపోయేటప్పుడు ఇక సెలవు. ఇవన్నీ సింపతి నాటకాలు ఇవన్నీ కూడా. ఇక సెలవు అనగానే జనం ఏమంటారు? అమ్మో వెళ్ళిపోతున్నాడేమో, పోరాట యోధుడు, మహాయోధుడు, దావీద్ తర్వాత దావీద్ అంత గొప్పోడు, సంసోన్ తర్వాత సంసోన్ అంత పెద్దోడు, మామూలుడు కాదు, తురుంకాంత్ తోపు, వెళ్ళిపోతాడేమో ఒక భయం వచ్చి వెళ్ళొద్దు అంటారు కదా. స్ట్రాటజీ, ఒక మంచి వ్యూహం అన్నమాట. తెలివిగలిగినోడు కదా, మంచి డ్రామా, బాగా షార్ట్ ఫిల్మ్లు తీయడం అలవాటు కదా. ఎట్లా డ్రామా చేయొచ్చు, ఎక్కడ సెంటిమెంట్ ఉండాలి, ఎక్కడ కోప్పడాలి, ఎక్కడ ఏడవాలి, ఎక్కడ నవ్వాలి, జనాలను ఎలా కట్టుకోవచ్చు, బాగా తెలుసు ఆయనకి. డ్రామా, మంచి డ్రామా. ఈ పొలిటికల్ జర్నీలో మిగిలిన పాస్టర్స్ ఎవరైతే మీ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుందో, ఆ ఆలోచన ఉంటుంది, మీలాంటి ఆలోచన, వాళ్ళని కలుపుకునే ఉద్దేశం ఉందా, లేదంటే సింగిల్గా ముందుకెళ్ళే ఆలోచన? అసలు కలుపుకోవడానికి నేనేవాడిని కదా, అందరం కలిసే వెళ్దామని అంటున్నాం కదా. ఇక్కడ సమస్య ఏంటంటే, నేను నాయకుడిని అంటే గొడవ. అసలు నాయకత్వమే ఉద్రస్వామి అంటున్నాం కదా, ఇంకేంటి గొడవ? అందరం కలిసి వెళ్దాం అంటున్నాను నేను ముందుకి. అంటే మీరు కింగ్ మేకర్గా ఉండాలనుకుంటున్నారు? ఎవరికి? అసలు కింగ్ని కాదు, కింగ్ మేకర్ని కాదు. నేను కార్యకర్తగా పనిచేస్తాను మన వాళ్ళు గెలవడానికి. ఓకే, మాట్లాడే శక్తిని ఇచ్చాడు దేవుడు, మాట్లాడతాను, ప్రచారం చేస్తాను, ఒక వాయిస్గా ఉండాలనుకుంటున్నాను నేను. రానున్న ఎలక్షన్స్లో అంటే చాలా సంవత్సరాలుగా చాలా ఎలక్షన్స్కి మన క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ ఒకటో రెండో వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా ముందుకు రాలేకపోతున్నారు, గెలవలేకపోతున్నారు. మనం చెప్పుకోవాలంటే కేఏ పాల్ గారు, ఆయన పాపం 3 times 2 times చాలా స్ట్రగుల్ చేశారు, కానీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఇప్పుడు అవి రాజకీయం వేరు, దేవుని సేవ జీవితం వేరు. అయితే మీరు ఇప్పుడు కేఏ పాల్ గారి గురించి అన్నారు కదా. ఒక తల్లికి యెమెన్లో మరణశిక్ష విధించారు, మీకు తెలుసు కదా, ఒక నర్స్కి. అవును, నిమిషాప్రియ. ఆ తల్లిని కాపాడమని ఆ కుటుంబం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తుంది. సుప్రీంకోర్టు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది, మీరేం చేస్తారు అని. సెంట్రల్ గవర్నమెంట్ అటార్నీ జనరల్ మా వల్ల కాదు, వాళ్ళు మా మాట వినరు అని చెప్పాడు. కానీ ఒక దేశ గవర్నమెంట్ మొత్తం మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన ఒక్క రోజులో అక్కడ పరిస్థితిని మార్చేశారు కేఏ పాల్ గారు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మరణశిక్షను పోస్ట్ పోన్ చేయించారు, అక్కడ మత పెద్దలతో మాట్లాడి. దట్ ఈస్ కేఏ పాల్. కనీసం ఆయన దరిదాపులకు కూడా వెళ్ళాడు ఎవడు, కానీ ఆయన గెలవల. 3 సార్లు పోటీ చేస్తే గెలవల, ఇంకోసారి పోటీ చేసినా గెలవకపోవచ్చు. ఎందుకంటే జనాలకు నటించేవాళ్ళు కావాలి, జీవించేవాళ్ళు అవసరంలా. కనీసం డిపాజిట్లు కూడా రాలే. ఆయనే అంటారు కదా, మా ఇంట్లో 8 మంది ఉంటే నాకు 3 ఓట్లు పడ్డాయి. ఈవీఎం గవర్నమెంట్లు నడుస్తున్నాయి కదా, ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పేపర్లతో ఓట్లు మొదలు పెడితే కేఏ పాల్ గారు లాంటి వ్యక్తి భారతదేశానికి ప్రధాని కావాలి. మీరు కోరుకుంటున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కేఏ పాల్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఆయన పరిపాలన ఎలా ఉంటుందో కూడా ప్రజలు చూడాలి. కమింగ్ ఎలక్షన్స్లో క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ నాకు తెలిసి దాదాపు 10 పార్టీలు ఉన్నాయి. కమింగ్ ఎలక్షన్స్లో కనీసం క్రైస్తవుల తరపున అసెంబ్లీకి, పార్లమెంట్కి ఒక 5గురైనా వెళ్ళాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే? 2 లక్షల మీ దగ్గర ఉంటే మీరు కూడా పార్టీ పెట్టుకోవచ్చు వెళ్ళి. ఓకే, పార్టీ పెట్టడం పెద్ద పని కాదు. మన క్రిస్టియన్ అసెంబ్లీలో, పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు? ముందు ఈ పేత బుద్ధి పోవాలి క్రైస్తవుల్లో. ఒకడు ముందుకెళ్తుంటే ఇంకోటి కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగుతాడే, ఆ దరిద్ర బుద్ధి పోవాలి. మనల్ని ఎవడు ఓడించడు. మనల్ని ఓడించడం హిందుత్వవాదుల వల్ల కాదు, ఇంకోటి వల్ల కాదు. మనల్ని మేము సోకాల్ లీడర్స్ అని చెప్పుకుంటారే, వీళ్ళే ఓడిస్తారు మనల్ని. ఓకే, ఈ బుద్ధి పోవాలి ఫస్ట్, ఈ మెంటాలిటీ పోవాలి. ఈ 3rd క్లాస్ మెంటాలిటీ అంటారే, అది పోవాలి ఫస్ట్. ఇంకోటి, రీసెంట్గా కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ
అజయ్ బాబు, అభినయ్ దర్శన్ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలకి మాకు ఏ సంబంధం లేదని కొంతమంది క్రైస్తవ లీడర్లు అన్నారు. వాళ్ళని మేము సపోర్ట్ చేయము, అసలు వాళ్ళ వ్యాఖ్యలకి మాకు సంబంధం లేదు. కాదు, వాళ్ళు ఎవరో అసలు ప్రజలకు తెలుసా? బయటకు వస్తే అసలు వాళ్ళని గుర్తుపట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా గుర్తుండవు నాకు. మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్పాలా అందులో ఆ క్రిస్టియన్ లీడర్ ఎవరో నువ్వు సెల్ ఫోన్లో చూసి చెప్తే తప్ప నాకు ఆ పేరు 4-5 సార్లు వింటే కానీ గుర్తుండి చావట్లేదు నాకు. నెక్స్ట్ నేనే ప్రధానమంత్రి అన్నంట ఎవడో గొడ్లు వేసుకున్నాడు. అట్టుంటుంది వీళ్ళు ఎవ్వరం. నేనే క్రిస్టియన్ లీడర్ని ఎవడెన్నుకున్నాడు నిన్ను? ఎన్నికలు పెట్టారా? తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రైస్తవులందరూ కలిసి ఎన్నికలు పెట్టి నిన్ను ఎన్నుకున్నారా? నీ మొహానికి నీ ఇంట్లో వాళ్ళే తిన్నగా నిన్ను చూడరు. చెప్పాను కదా, భిక్షగాళ్ళుగా అడుక్కుంటారు చూడు, అయ్యా అమ్మ అని, మేమే లీడర్లమయ్యా అని అడుక్కుంటా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. దానికి మనమేం చేస్తాం? మనమైతే లీడర్లం కాదు కదా, కార్యకర్తలు. జనాల కోసం పనిచేస్తున్నాం. జనాలు తేల్చాలి ఎవరు నాయకులు అనేది. చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. స్పీడ్గా ఎక్కువ ఆలోచించుకుని ఆన్సర్ చెప్పండి. కొంతమంది సేవకుల పేర్లు చెప్తా. నాకు అసలు మీరు నన్ను సేవకుల గురించి అడగొద్దు, వాళ్ళ మీద నాకు ఎట్లాంటి అభిప్రాయాలు ఉండవు. అంటే సింగిల్ వర్డ్ ఆన్సర్ కూడా చెప్పాను నేను. అయినా అడగండి, సరే అడగండి. సరే, కేఏ పాల్ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆయన పేరుతో స్టార్ట్ చేస్తాను. కేఏ పాల్ గారు విజనరీ లీడర్ అయిన. సతీష్ కుమార్ కల్వర్కండ్ కమర్షియల్ కుమార్ గారు పక్కా కమర్షియల్. స్టీఫెన్ పాల్ గారు పక్కా కమర్షియల్. జాన్ వెస్లీ గారు పక్కా కమర్షియల్. పాల్ ఇమానియల్ గారు పక్కా కమర్షియల్. హోసన్న జాన్ వెస్లీ గారు స్పిరిచువల్. రాజ్ ప్రకాష్ పాల్ గారు పక్కా కమర్షియల్. జైపాల్ గారు పక్కా కమర్షియల్. అమ్మతేజ గారు. అమ్మతేజ గారి గురించి ఏంటంటే, అమ్మతేజ గారు ఆయన స్పిరిచువలే అనుకోవాలి. విజయప్రసాద్ రెడ్డి గారు నాకు తెలియదండి ఆయన గురించి. మంచి స్వనీతిపరుడు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నాకు తెలియదండి ఆయన గురించి, పెద్దగా తెలియదు నాకు అవగాహన. సో సిపిఎఫ్ టీవీ తరపున మా క్రైస్తవ సమాజానికి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనేం చెప్పనండి. నేను చెప్పింది మాత్రం అపార్థం చేసుకోకండి, దయచేసి ఆలోచించండి అంతే. ఓకే, గతంలో ఈ చివరి ప్రశ్నని ముగించేస్తాము ఈ ఇంటర్వ్యూని. గతంలో మీరు చెప్పినట్టుగా హైందవ మత గ్రంథాలని కానీ, మత పెద్దల్ని కానీ, లేదంటే వాళ్ళ మత విశ్వాసాలని కానీ దెబ్బతీసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడను, క్షమించండి అని చెప్పి మీరు అడిగారు. దాని మీద స్టాండ్ అయ్యారని అందరూ అనుకుంటున్నారు. స్టాండ్ తీసుకున్నారా? స్టాండ్. నేను ఇంకా నా జీవితంలో ఇంకెప్పుడు కూడా అన్య మతస్థులకు సంబంధించిన మత గ్రంథాల గురించి కానీ, వాళ్ళ మత విశ్వాసాల గురించి కానీ, వాళ్ళ దేవీ దేవతల గురించి కానీ నా కంఠంలో ఊపిరున్నంత వరకు తప్పుగా మాట్లాడను. వెటకారంగా కూడా మాట్లాడను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి చివరిగా. ఓకే, మీరు ఈ విషయానికి మీరు సమాధానం చెప్పాలి. మీరు యాక్టర్ రాజు అనే వ్యక్తి మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అవును, ప్రవీణ్ గారు మందు తాగుతారు అని వాడంటే, సరే మీరు ఏ ఉద్దేశంతో అన్న దాన్ని మీరు అగ్రి అయ్యారు. అది నాతో సహా చాలా మంది బాధపడ్డాం ఈ విషయంలో. మీరు మాట్లాడింది కాకుండా నన్ను కూడా లాగారు అందులోకి. ఈ విషయంలో క్రైస్తవ సమాజం చాలా బాధపడ్డది. మీరు ఆ మాట అనడం క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేయలా. మీరు క్రైస్తవ సమాజానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ విషయం గురించి? ఈ పర్టికులర్ ఆ ఆడియో లీక్ నాది ఏదైతే వచ్చిందో, ఆ ప్రవీణ్ పగడాల గారు తాగుతారు నాతో కలిసి కూర్చుంటే ఆయన ఎవరో చెప్పారు ఆయన. అయితే నేను నాకు తెలుసు అని యాక్సెప్ట్ చేశాను. ఆ రోజు క్రైస్తవ సమాజానికి ఏదో పొలిటికల్ పార్టీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తానంటే ఆ ఉద్రేకంలో కావచ్చు, ఆ తొందరపాటులో కావచ్చు, నేను నోరు జారి ఆ మాట అయితే అన్నాను. క్రైస్తవ సమాజం అంతటికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించండి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో నా ఆలోచన అది కాదు. ఆ రోజు నోరు జారి తొందరపాట్లో అలా మాట్లాడేసాను తప్ప కావాలని మాట్లాడింది కాదు. సో ఇప్పటివరకు చూశారు కదా అజయ్ బాబు గారి యొక్క ఇంటర్వ్యూ. ఆయన మాటల్లో చాలా విషయాలు చెప్పారు. సో కీప్ వాచింగ్ సిపిఎఫ్ టీవీ. థ్యాంక్ యూ.